గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకోబోయే మొదటి ఆర్టికల్ వచ్చేసి గవర్నమెంట్ రోప్స్ ఇన్ ఐటీ డిపార్ట్మెంట్ టు క్రాక్ డౌన్ ఆన్ జిఎస్టీ ఫ్రాడ్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 ఎకానమీలో మాట్లాడుకుంటాం. చాలా జాగ్రత్తగా వినండి అమ్మా, క్లియర్గా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ అనలైజింగ్ దిస్ ఆర్టికల్ లెట్ మీ టాక్ అబౌట్ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్. యూపీఎస్సీ సిఏ కోర్స్ ఏదైతే ఉంటుందో దాని గురించి ఒకసారి మాట్లాడదాం. దీనిలో మీకు ఏమొస్తుంది అంటే యూపీఎస్సీ డైలీ హిందూ అనాలిసిస్ అనేది రావడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఎవ్రీడే ఎడిటోరియల్ అనాలిసిస్ ఏదైతే ఎడిటోరియల్ చేయట్లేదో అది పెయిడ్ వాళ్ళకు మాత్రమే రావడం అనేది జరుగుతుంది. రెండవది, దాంతోపాటు మీకు ఎవ్రీడే హ్యాండ్ రిటన్ పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో అది చక్కగా ఐప్యాడ్లో రాసిన పీడిఎఫ్ మీకు ఇస్తాము. నాలుగవది, ఎంసీక్యూ సెషన్స్ ఏవైతే జరుగుతాయో ఎంసీక్యూ సెషన్స్ అనేవి మీకు దీనిగా ఉంటాయి. దాంతోపాటు మెయిన్ సెషన్స్ ఏవైతే ఉంటాయో మెయిన్ సెషన్స్ కూడా మీకు చక్కగా అందుబాటులో ఉంటాయి. అర్థమైందా? సో మీకు ఎంసీక్యూ సెషన్స్లో మీరు ఎప్పుడైతే హిందూలో రానటువంటి ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ ఎంసీక్యూస్లో అంటే మీకు గార్డియన్ అని ఉంటుంది, బీబీసీ ఉంటుంది, పిఐబి ఉంటుంది, దాంతోపాటు ఇండియన్ ఎక్స్ప్రెస్ ఉంటుంది, దాంతోపాటు హిందుస్థాన్ టైమ్స్ ఉంటుంది, రైట్? వీటన్నింటి నుంచి ఏవైతే మనం మిస్ అయిన ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయో వాటిని నేను ఎంసీక్యూస్గా మార్చి ఎంసీక్యూ సెషన్స్లో కంప్లీట్గా డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. మెయిన్ సెషన్లో మీ థాట్ ప్రాసెస్ ట్రిగ్గర్ చేయడం, అంటే ఒక కంట్రీ ఎందుకు అక్కడ నిర్ణయాలు తీసుకుంటుంది, వై గవర్నమెంట్ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంది, ఎందుకు పలానా రిఫార్మ్స్ అనేవి వచ్చాయి, దాని అండర్లైన్ మీనింగ్ ఏంటి అని నేను అనలైజ్ చేసి మీకు చెప్పడం అనేది జరుగుతుంది మెయిన్ సెషన్లో. దాంతోపాటు మనకు ఒక యాప్ ఉంది, దానిలో ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ టెస్ట్ అనేది జరుగుతుంది. ఈ కరెంట్ అఫైర్స్ టెస్ట్ అనేది మీరు చక్కగా రాసుకొని కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్లో మీరు ఎక్కడున్నారు అని మీరు చక్కగా తెలుసుకోవచ్చు. దాంతోపాటు ఎంసీక్యూ అండ్ మెయిన్ సెషన్స్ లైవ్ క్లాసెస్ అవ్వడం వల్ల మీకు చక్కగా డౌట్ క్లియరెన్స్ ఏదైతే ఉంటుందో డౌట్ క్లియరెన్స్ కూడా చేయడం అనేది జరుగుతుంది. ఒక్కసారి ఆలోచించండి, మీకు చాలా మంచి వాల్యూ ఎడిషన్ ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, నన్ను నమ్మి జాయిన్ అవ్వండి, మీ నమ్మకానికి ఎక్కడ ఒమ్ము కాదు. అండ్ మొత్తం ఫీజు ఎంత సార్ కరెంట్ అఫైర్స్కి అంటే ఇప్పుడు 8,000 ఉందండి. 11వ తారీఖు నుంచి ఇది 10,000 కాబోతుంది. ఈ 8,000 కూడా మీరు ఒకేసారి కట్టక్కర్లేదండి. నెలకి 2,000 చొప్పున మీరు చక్కగా కట్టుకోవచ్చు. అర్థమైందా? 10,000 కాబోతుంది. ఆలోచించండి, లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సు కరెంట్ అఫైర్స్ కోర్సు. ఒక్కసారి జాయిన్ అయితే చాలు, ఫర్ఎవర్ మీరు ఎన్నాళ్ళు వినాలనుకుంటే అన్నాళ్ళు మీకు కరెంట్ అఫైర్స్ చెప్పడం అనేది జరుగుతుంది. ఆలోచించండి, రైట్? నెక్స్ట్ ఆంథ్రోపాలజీ. నా టీచింగ్ స్టైల్ మీకు నచ్చినట్టయితే ఆంథ్రోపాలజీ కూడా నేనే చెప్తానమ్మా, ఆంథ్రో కూడా నేనే చెప్తాను. చక్కగా మన అమ్మ భాషలో తెలుగు భాషలో చక్కగా బైలింగ్వల్లో ఉంటుంది టీచింగ్. ఇంగ్లీష్ అండ్ తెలుగులో చక్కగా చెప్తాను, మీకు ఈజీగా అర్థం అవ్వడం అనేది జరుగుతుంది. ఆంథ్రోపాలజీ ఫీజు ఎంతంటే చాలా తక్కువ. బయట వాళ్ళతో కంపేర్ చేయండి, మీకే తెలుస్తుంది. 20,000 ఫీజు. 1వ తారీఖు నుంచి 25,000 చేస్తున్నాం. ఈ ఫీజుని 25,000 చేస్తున్నాం. ఈ 20,000 కూడా ఒకేసారి కట్టక్కర్లేదు. మీరు నెలకి 5,000 చొప్పున చక్కగా కట్టుకోవచ్చు. ఇది కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సు. దాంతోపాటు మోడర్న్ హిస్టరీ ఏదైతే ఉంటుందో మోడర్న్ హిస్టరీ కూడా నేనే టీచ్ చేస్తానమ్మా. మోడర్న్ హిస్టరీ ఫీజు ఎంత సార్ అంటే 3,000 రూపాయలు. మీకు యూపీఎస్సీ ప్రిపరేషన్లో మోడర్న్ హిస్టరీ తాలూకా ఇది ఎంత ఉంటుందో, వెయిటేజ్ ఎంత ఉంటుందో మీ అందరికీ తెలిసే ఉంటుంది, రైట్? సో 3,000 రూపీస్కి లైఫ్ టైం వ్యాలిడిటీ అందిస్తున్నాం. దీంతోపాటు మనకి టెస్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి యాక్సెస్ కూడా ఉంటుంది. కాంప్లిమెంటరీ టెస్ట్లు ఏవైతే ఉంటాయో వాటికి మీకు యాక్సెస్ కూడా చక్కగా లభిస్తుంది. ఆలోచించి డెసిషన్ తీసుకోండి. మీరు ఆంథ్రోపాలజీ తీసుకుంటే దానిలోనే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కానీ మీ ఆన్సర్స్ కరెక్షన్ చేయడం కానీ, కేస్ స్టడీస్ డిస్కషన్ కానీ, డైనమిక్ పోర్షన్ డిస్కషన్ కానీ కంప్లీట్గా ఎవ్రీథింగ్ కవర్ చేయడం అనేది జరుగుతుంది. లైఫ్ టైం వ్యాలిడిటీతో ఇస్తున్నాం. అండ్ ఇది కూడా ఆలోచించండి, కరెంట్ అఫైర్స్ కోర్సు 8,000 రూపాయలకే మీకు ఇంత వాల్యూ ఎడిషన్ అనేది జరుగుతుంది, రైట్? సో అండ్ లైఫ్ టైం వ్యాలిడిటీతో అన్ని కోర్సులు వస్తున్నాయి. సో వైజ్ డెసిషన్ తీసుకోండి, మీకు చాలా చక్కగా ఉంటుంది, రైట్? ఇప్పుడు మన ఆర్టికల్ ఏదైతే ఉంటుందో ఈ ఆర్టికల్ జిఎస్టీ ఫ్రాడ్ గురించి వచ్చింది. ఈ ఆర్టికల్ గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి. రీసెంట్గా ఏం జరిగింది అంటే మీరు జాగ్రత్తగా గమనిస్తే 7,000 ఫ్రాడ్ కంపెనీస్ అనేవి బయటపడడం అనేవి జరిగాయి. ఏం చేస్తున్నాయి ఈ ఫ్రాడ్ కంపెనీస్ అంటే జిఎస్టీని ఎగ్గొట్టడం అనేది చేస్తున్నాయి, రైట్? చూడండి,
మామూలుగా ఏం చేస్తున్నాయి ఇవి జిఎస్టీ ఎవేషన్ ఏదైతే ఉంటుందో అది చేయడం అనేది జరుగుతుంది. సో ఈ కంపెనీలని ఇది చేసేటటువంటి బాధ్యత ఇంట్రాగేట్ చేసి వీటన్నింటికి బాధ్యత ఎవరికి అప్పగించారు అంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి అప్పగించడం అనేది జరిగింది. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో ఈ కంపెనీస్ వాడినటువంటి డేటా ఎనలైటిక్స్ టూల్స్ ఏవైతే ఉంటాయో జిఎస్టీ ఫ్రాడ్ చేయడానికి ఏవైతే టూల్స్ వాడారో వాటిని ఇది చేయడం అనేది వాటిని వెరిఫై చేయడం అనేది జరుగుతుంది. వెరిఫై చేసి వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోవడం అనేది జరుగుతుంది. అండ్ ఎవరైనా ఈ జిఎస్టీ ఎవేషన్కి పాల్పడినా ఎవరైనా ఫ్రాడ్ చేసినా వాళ్ళకి తప్పకుండా ది అట్రాక్ట్ సివియర్ పెనాల్టీస్, చాలా ఎక్కువ పెనాల్టీస్ వాళ్ళ మీద పడతాయి అని చెప్పడం అనేది జరిగిందమ్మా. అయితే ఎందుకు ఇది చేస్తున్నారు మీరు జాగ్రత్తగా గమనించండి. వాట్ హ్యాపెండ్ అంటే మనం మొన్నే మాట్లాడుకోవడం జరిగింది. మనకి ఏమైంది, జిఎస్టీ అనేది 2017లో తెచ్చారు కదా. తెచ్చినప్పటి నుంచి కనీ విని ఎరుగని రీతిలో ఇప్పటి వరకు ఎప్పుడూ లేని విధంగా డిసెంబర్ 2020లో హయ్యెస్ట్ జిఎస్టీ కలెక్షన్స్ అనేవి అవ్వడం అనేది జరిగింది. వాట్ ఇట్ ఇండికేట్స్ జిఎస్టీ పెరుగుతుంది అంటే జిఎస్టీ ఈజ్ ఎ ట్యాక్స్ ఆన్, నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, జిఎస్టీ ఈజ్ ఎ ట్యాక్స్ ఆన్ ఆర్ కన్జంప్షన్. మనం వాడేటటువంటి వస్తువులు సేవల మీద వేసేటటువంటి పన్ను జిఎస్టీ. సో జిఎస్టీ కలెక్షన్స్ పెరుగుతున్నాయి అంటే దాని అర్థం ఏంటి, కన్జంప్షన్, జనాల తాలూకు కన్జంప్షన్ అనేది పెరుగుతుంది. సో దిస్ సింప్లీ ఇండికేట్స్ ఎకనామిక్ రివైవల్. కోవిడ్-19 ద్వారా స్తంభించిపోయినటువంటి ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఉంటుందో అది మళ్ళీ పట్టాలెక్కడం అనేది జరుగుతుంది. సో ఈ ప్రాసెస్లో మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇప్పుడు కలెక్షన్లు ఎక్కువే, కానీ ఫ్రాడ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్యాక్స్లు ఇలా అవాయిడ్ చేయకపోతే, ట్యాక్స్లు అనేవి పక్కదోవని పట్టకపోతే ఇంకా ఎక్కువ జిఎస్టీ కలెక్షన్స్ అనేవి వచ్చే అవకాశం ఉంది అని చెప్పడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. దీనికి ముఖ్యంగా డిసెంబర్ 2020లో కూడా అంత ఎక్కువ ఇది రావడానికి కారణాలు ఏంటి, వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్డ్ అని మనం మాట్లాడుకుంటే బెటర్ కంప్లైన్స్ మెకానిజమ్స్. అంటే అందరూ ఎవరైతే జిఎస్టీని కట్టాలో వాళ్ళందరూ కట్టే విధంగా చేశారు త్రూ 2 సిస్టమ్స్. ఒకటి సిస్టంలో మార్పులు అనేవి తీసుకొచ్చారు. నెక్స్ట్ ఆ మార్పులు ఏవైతే ఉన్నాయో, రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఎన్ఫోర్స్మెంట్లో కూడా చాలా మార్పులు తీసుకురావడం అనేది జరిగింది. బట్ స్టిల్ చాలా ఫ్రాడ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఫ్రాడ్ చేస్తూ ఉన్నాయంట. అవి ఎలా ఫ్రాడ్ చేస్తాయి ఏంటి అని తెలుసుకోవాలి, జాగ్రత్తగా చూడండి. హౌ డిడ్ దిస్ ఫ్రాడ్స్టర్స్ చీట్ గవర్నమెంట్ని ఎలా చీట్ చేస్తారు అని మీకు తెలియాలంటే మొదట మీరు ఏం తెలుసుకోవాలంటే ఒక కాన్సెప్ట్ ఇన్పుట్ క్రెడిట్ గురించి మీరు తెలుసుకోవాలి. రైట్, ఇన్పుట్ క్రెడిట్, జిఎస్టీలో ఉన్నటువంటి ఇన్పుట్ క్రెడిట్ సిస్టమ్ గురించి మీరు తెలుసుకోవాలి. ఏంటి సార్ ఆ సిస్టమ్? చూడండి, జిఎస్టీ అనేది ఏం చేస్తుంది, మనం చాలాసార్లు మీరు ట్యాక్సేషన్ చదువుకుంటే మీకు తెలుస్తుంది ఎకానమీలో. క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని పూర్తిగా తీసేస్తుంది. ట్యాక్సేషన్లో క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని రద్దు చేస్తుంది. క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటే ఏంటి సార్, ఏంటో చెప్తాను చూడండి. సింపుల్, ఏం లేదు. మీరు ఇక్కడ ఇప్పుడు సపోజ్ ఒక కంపెనీ ఉంది, కంపెనీ ఎక్స్ ఉందనుకోండి. ఎక్స్ అనేది ఒక ఫైనల్ ప్రోడక్ట్ తయారు చేస్తుంది. ఈ ఫైనల్ ప్రోడక్ట్ ఏదో ఒక ప్రోడక్ట్, సపోజ్ ఒక షర్ట్ తయారు చేస్తుంది అనుకోండి. ఈ షర్ట్ అనేది ఎవరికి అమ్ముతుంది, ఫైనల్ కస్టమర్ ఎవరైతే ఉంటారో కస్టమర్కి అమ్మడం అనేది జరుగుతుంది. రైట్, గవర్నమెంట్ షర్ట్ మీద ఒక స్లాబ్ రేట్, జిఎస్టీ స్లాబ్ రేట్ విధించింది అనుకోండి. సపోజ్ ఆ షర్ట్ ఎంతకు అమ్మాలనుకుంటుందంటే కంపెనీ 1000 రూపాయలకు అమ్మాలనుకుంటుంది అనుకోండి. గవర్నమెంట్ సపోజ్ 20% ట్యాక్స్ అని చెప్పింది దీని మీద వేయాల్సినటువంటి ట్యాక్స్. సో ఈ ఎక్స్ కంపెనీ అనేది కస్టమర్కి ఎంతకు అమ్ముతుంది అంటే 20% కదా, 200 ట్యాక్స్ మొత్తం కలిపి 1200కి ఎవరికి అమ్ముతుంది, కస్టమర్కి అమ్మడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఈ 200 ట్యాక్స్ అనేది ఎవరికి వేశారు, కస్టమర్కి వేశారు. ఇప్పుడు ఈ 200 వేసినటువంటి ట్యాక్స్ ఈ కంపెనీ ఎవరికి చెల్లించాలమ్మా? చూడండి, ఈ 200 రూపీస్, 1000 రూపాయలు కంపెనీ ఉంచుకుంటుంది, ఈ 200 గవర్నమెంట్కి చెల్లించాలి. ఓకేనా? ఇక్కడ వరకు మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఇప్పుడు సపోజ్ చూడండి, ఈ ఫైనల్ ప్రోడక్ట్, ఈ షర్ట్ తయారు చేయడానికి ఈ కంపెనీ ఏమో వేరే వాళ్ళ దగ్గర నుంచి కొన్ని ఇన్పుట్ రా మెటీరియల్స్ కొందనుకోండి. సపోజ్ కంపెనీ ఏ ఉంది,
కంపెనీ ఏ నుంచి ఏం చేసింది, రా మెటీరియల్స్ కొందండి. సపోజ్ మీకు ఎలా అంటే షర్ట్ తయారు చేయడానికి ఏమవుతుంది, కాటన్ కావాలి, ఈ కాటన్ అనేది వీళ్ళ నుంచి కొందనుకోండి. సపోజ్ కాటన్ కొనేటప్పుడు ఈ కంపెనీ అనేది వీళ్ళకి కూడా జిఎస్టీ అనేది పే చేస్తుంది కదా డబ్బులు ఇచ్చేటప్పుడు. ఆ జిఎస్టీ సపోజ్ ఎంత పే చేసింది అంటే సపోజ్ 150 రూపాయలు పే చేసింది అనుకోండి, 150 రూపీస్ పే చేసింది అనుకోండి. ఇప్పుడు కంపెనీ కట్టాల్సింది ఎంత గవర్నమెంట్కి, ఎక్స్ కంపెనీ కట్టాల్సింది ఎంత అంటే ఈ 200లో ఆల్రెడీ వాళ్ళు ముందు ఎంతైతే కట్టారో అది తీసేయాలి. 150 తీస్తే ఈ 50 రూపాయలు ఏవైతే ఉన్నాయో ఇవి మాత్రమే మీరు గవర్నమెంట్కి కట్టాలి. మీకు ఇక్కడి వరకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకొకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. కంపెనీ ఎక్స్ ఉందనుకోండి, సపోజ్ ఇక్కడ కంపెనీ ఏ ఉంది, కంపెనీ బి ఉంది, కంపెనీ సి ఉంది. ఎక్స్ అనేది ఫైనల్ ప్రొడక్ట్ తయారు చేయడానికి వీళ్ళందరి దగ్గర నుంచి రా మెటీరియల్స్ కొనుక్కుంటుంది. సపోజ్ అనుకోండి రా మెటీరియల్స్ కొనుక్కుంటుంది. రా మెటీరియల్స్ ఎంత కొనుక్కుంటుంది, సపోజ్ ఈ కంపెనీకి రా మెటీరియల్స్ ఏ కంపెనీకి రా మెటీరియల్స్ కొనుక్కునేటప్పుడు ట్యాక్స్ ఎంత పే చేసిందంటే 50 రూపాయలు పే చేసింది అనుకోండి. బి కంపెనీకి ఒక 20 రూపాయలు పే చేసింది అనుకోండి. సి కంపెనీకి ఒక 30 రూపాయలు పే చేసింది అనుకోండి. ఎవరు, ఎక్స్ కంపెనీ. సో ఈ ఎక్స్ కంపెనీ మామూలుగా షర్ట్ తయారు చేసి ఎవరికి ఇస్తుంది, ఫైనల్ కస్టమర్కి ఇస్తుంది. కస్టమర్కి ఎంతకి ఇస్తుంది, ఈ ట్యాక్స్ కస్టమర్ మీద పడేటటువంటి ట్యాక్స్ గవర్నమెంట్ నిర్ణయించిన ధర ప్రకారం 300 రూపాయలు ట్యాక్స్ వేసింది అనుకోండి. ఇప్పుడు ఈ 300 రూపాయలు కస్టమర్ కంపెనీకి ఇస్తాడు కదా ట్యాక్స్ రూపంలో. ఈ ట్యాక్స్ ఏదైతే ఉంటుందో అది గవర్నమెంట్కి చెల్లించాలి కదా. గవర్నమెంట్కి 300 చెల్లించక్కర్లా. ఇతను ముందు ఈ రా మెటీరియల్స్ కోసం వీళ్ళకి 50 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు చెల్లించాడు కదా. సో అది కట్ చేసుకుంటాడు. సో 80, 20 మొత్తం 100 రూపాయలు కట్ చేసుకుంటాడు. కట్ చేసుకొని గవర్నమెంట్కి అసలుగా పే చేసేదంతా 200 మాత్రమే. అర్థమైందా? సో దిస్ ఈజ్ ద వన్. ఇప్పుడు ఫ్రాడ్ ఎలా జరుగుతుందో చెప్తాను చూడండి. కంపెనీ ఏ ఏదైతే ఉందో, సపోజ్ ఒక కంపెనీ ఏ దగ్గర నుంచే రా మెటీరియల్స్ కొనుక్కుంటుంది అనుకున్నాను, కంపెనీ ఎక్స్. వీళ్ళు ఏం చేస్తారు అంటే కంపెనీ ఏ ఎటువంటి గూడ్స్ అమ్మదండి. ఎటువంటి గూడ్స్ అమ్మకుండా ఏం చేస్తుంది అంటే ఓన్లీ ఇన్వాయిస్ ఒకటి ఇస్తుంది, ఫేక్ ఇన్వాయిస్ ఇస్తుంది. ఏదో అమ్మేసాము అంటే ఒక ఫేక్ ఇన్వాయిస్ ఇస్తుంది. ఈ ఇన్వాయిస్లో ట్యాక్స్ రేట్ ఎంత ఉంటుంది అంటే కంపెనీ ఎక్స్ కంపెనీ ఏకి ఎంత పే చేసిందంటే 250 రూపాయలు ట్యాక్స్ పే చేసింది అని ఉంటుంది. సో ఇప్పుడు ఎక్స్ ఏం చేస్తుంది, కస్టమర్ మీద ఏం చేస్తుంది, ట్యాక్స్ వేస్తుంది. కస్టమర్ మీద ఎంత ట్యాక్స్ వేసింది, ఒక 500 రూపాయలు ట్యాక్స్ వేసింది అనుకోండి. సో వీళ్ళు జిఎస్టీకి ఇది పెట్టేటప్పుడు ఏం చేస్తారు, జిఎస్టీ గవర్నమెంట్కి వేసేటప్పుడు వీళ్ళు నిజంగా 250 రూపాయలు కంపెనీ ఏకి కట్టకపోయినా 250 రూపాయలు కట్టేశామని చెప్పి, ఈ ఏ ఈజ్ ఏ బోగస్ కంపెనీ అండి. ఇది ఓన్లీ పేపర్ మీదే ఉంటుంది, ఫేక్ కంపెనీ. ఇది ఓన్లీ ఫేక్ కంపెనీ ఉంటుంది, దీనికి ఆఫీస్ ఉండదు, దీనికి అడ్రస్ ఉండదు, దీనికి ఒక యజమాని ఉండరు, ఎవరో ఉండరు. దట్ ఈస్ ఎ ఫేక్ కంపెనీ. ఆ ఫేక్ కంపెనీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫేక్ ఇన్వాయిస్ ఇస్తారు బై టేకింగ్ సమ్ కమిషన్. వాళ్ళు కొంత కమిషన్ తీసుకొని ఫేక్ ఇన్వాయిస్ ఇస్తారు. ఆ ఫేక్ ఇన్వాయిస్లో కొంత ట్యాక్స్ కట్టినట్టు ఉంటుంది. అర్థమైందా? సో ఇప్పుడు గవర్నమెంట్కి వీళ్ళు ఎంత కట్టాలి, 500 కట్టాలి మామూలుగా. కానీ ఎంత కట్టాలి, 250 తీసేసి 250 మాత్రమే కట్టాల్సి వస్తుంది. సో 250 అనేది కంపెనీకి మిగులుతుంది. పోనీ ఆ 250లో 50 రూపాయలు వీళ్ళకి కమిషన్ కట్టారనుకోండి ఏకి, ఎంత మిగులుతుంది, 200 రూపాయలు ట్యాక్స్ అనేది గవర్నమెంట్కి వెళ్ళాల్సినటువంటి ట్యాక్స్ని వీళ్ళు అవాయిడ్ చేస్తున్నారు అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. మీకు అర్థమైందా? సో ఇలాంటి ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. సో ఇలాంటి కంపెనీ ఏలాంటి చాలా ఫ్రాడ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి పెరగడం వల్ల ఏం జరుగుతుంది, జిఎస్టీ ఎవేజన్ అనేది జరగడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఒకవేళ ఇంకొకటి చెప్తాను చూడండి. కంపెనీ ఏ ఉంది, కంపెనీ ఏ కంపెనీ ఎక్స్కి రా మెటీరియల్స్ అనేది సప్లై చేస్తుంది. కంపెనీ ఎక్స్ ఏం చేస్తుంది, ఫైనల్ ప్రోడక్ట్ కస్టమర్కి అమ్ముతుంది. కంపెనీ ఎక్స్ గవర్నమెంట్ దీని ప్రకారం 200 రూపాయలు వేసింది అనుకోండి ట్యాక్స్. కంపెనీ ఏకి కంపెనీ ఎక్స్ కట్టినటువంటి ట్యాక్స్ 300 రూపాయలు అనుకోండి. అంటే ఇది ఎక్కువ, ఇక్కడ ఇన్పుట్ క్రెడిట్ అనేది ఎక్కువ. సో ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, 200 కంటే 300 ఎక్కువైపోయింది. ఇప్పుడు గవర్నమెంట్కి ఎంత కట్టాలి అంటే కట్టక్కర్లా రూపాయి కూడా. గవర్నమెంటే ఇతనికి రిఫండ్ రూపంలో డబ్బులు ఇస్తుంది. ఎంత ఇస్తుంది అంటే 100 రూపాయలు ఇస్తుంది. అర్థమైందా? మరి ఎందుకు ఈయన 300 రూపాయలు ట్యాక్స్ కట్టాడు కానీ కస్టమర్ నుంచి 200 వసూలు చేశాడు కదా. సో అందుకోసమని రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉంటుందో అది ఎవరిస్తారు, గవర్నమెంట్ ఇవ్వడం అనేది రిఫండ్ రూపంలో గవర్నమెంట్కి అప్లై చేసుకోవచ్చు. అర్థమైందా? సో దీస్ ఆర్ ద మెయిన్ అండర్స్టాండింగ్. సో ఒకవేళ ఏ కంపెనీ అనేది ఎటువంటి వస్తువులు అమ్మకుండా ఓన్లీ ఇన్వాయిస్ ఇచ్చింది అనుకోండి, ఏం జరుగుతుంది, సపోజ్ ఓన్లీ ఇన్వాయిసే ఇచ్చిందమ్మా. ఇన్వాయిసే ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది,
దానిలో ఉన్నటువంటి ఫేక్ ట్యాక్స్ ఏదైతే ఉంటుందో ఆ ఫేక్ ట్యాక్స్ ఈ ప్రిన్సిపల్ ట్యాక్స్ ఏదైతే ఉంటుందో దీనిలో మైనస్ అయిపోతుంది. దీనిలో 100 రూపాయలు ట్యాక్స్ కట్టినట్టు చూపించారనుకోండి, 200లో 100 కట్టి గవర్నమెంట్కి ఎంత వెళ్తుంది? 100 రూపాయలు మాత్రమే వెళ్తుంది. దట్ ఈస్ ద మెయిన్ ఇష్యూ. మామూలుగా జిఎస్టీ రిగైమ్ తెచ్చేటప్పుడు ఇది కూడా పరిగణలోకి తీసుకొని ఏం చెప్పారు అంటే, కంపెనీ ఏ ఈ ట్యాక్స్ కట్టిన తర్వాతే కంపెనీ బికి ట్యాక్స్ ఎవేజన్ అవుతుంది, లేకపోతే అవ్వదు అని చెప్పారు. కానీ ఈ మధ్య ఏం జరిగింది అంటే, ఇలాంటి కంపెనీలకి కంప్లైన్స్ అంటే ఒకవేళ ఎప్పుడు కంపెనీ ఏ ఒకవేళ ఆర్థిక పరిస్థితి వల్ల కట్టకపోయింది అనుకోండి, అప్పుడు కంపెనీ ఎక్స్కి నష్టమే కదా. సో దానికోసం ఏం చేశారంటే ఈ రూల్ని పక్కన పెట్టారు కొద్ది రోజులు. దాన్ని ఉపయోగించుకొని ఫ్రాడ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి చెలరేగిపోతున్నాయి. రైట్, చాలా జిఎస్టీ ఏదైతే ఉందో అది దాన్ని ప్రాబ్లం చేయడం అనేది జరుగుతుంది. ఈ కంపెనీ ఏం చేస్తారంటే సింపుల్గా వీళ్ళకి నీడ్లో ఉన్నటువంటి ఒక పర్సన్ కావాలండి. ఎవరికో డబ్బులు కావాలనుకోండి, ఆ డబ్బులు ఒక నెలకి మీకు ఒక 10,000 ఇస్తాము అని చెప్పి ఆ వ్యక్తి దగ్గర వీళ్ళు ఏం చేస్తారంటే పాన్ కార్డు తీసుకుంటారు, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ తీసుకుంటారు. ఈ పాన్ కార్డు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ద్వారా వీళ్ళు ఏం చేస్తారంటే జిఎస్టీ రిజిస్ట్రేషన్కి ఆన్లైన్లో అప్లై చేస్తారు. జిఎస్టీ రిజిస్ట్రేషన్ వస్తుంది. ఒకవేళ పోలీసులకు దొరికినా ఇతను దొరుకుతాడు తప్ప ఏ కంపెనీ మాస్టర్ మైండ్ ఎవడైనా ఉంటాడో వాడు దొరుకుతాడా అంటే దొరకడు. అర్థమైందా? సో ఒక బయటకు వెళ్ళిపోయినటువంటి ట్యాక్స్ అనేది మళ్ళీ వస్తుందా అంటే ఎంతో కష్టపడితే తప్ప రావడం కష్టం, ఎంతో ఇన్వెస్టిగేట్ చేస్తే తప్ప రావడం కష్టం. దిస్ ఈజ్ హౌ దీస్ ఫ్రాడ్ కంపెనీస్ ఆర్ చీటింగ్ గవర్నమెంట్ని ఫేక్ ఇన్వాయిసెస్ ద్వారా చీట్ చేయడం అనేది జరుగుతుంది. సో దీని గురించి చెప్పారు. ఆఫ్ కోర్స్ వివాదే విశ్వాస్ స్కీమ్ ఏదైతే ఉంటుందో దానివల్ల చాలా కంప్లైంట్స్ మిస్టేక్ తగ్గినాయి. డైరెక్ట్ ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో డైరెక్ట్ ట్యాక్సెస్ చాలా వసూలు అవుతున్నాయి అని చెప్పడం అనేది జరిగింది. రైట్, ఆ స్కీమ్ గురించి నేను చాలాసార్లు ఇప్పటికే చెప్పాను, అందుకే ఐఎమ్ నాట్ డిగింగ్ ఇన్ టు దోస్ డీటెయిల్స్. రైట్, మనం నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్లో అనౌన్స్ చేసినప్పుడు కూడా మనం ఆ స్కీమ్ గురించి మాట్లాడుకున్నాం. రైట్, లేకపోతే మీకు ఒక సెపరేట్ వీడియోలో ఆ స్కీమ్ గురించి కంప్లీట్గా చేస్తాను. ఇట్ విల్ బీ అవైలబుల్ ఫర్ యూ ఇన్ ఏ కపుల్ ఆఫ్ డేస్. ఓకేనా? సో ఎక్స్ప్లెయిన్ సిరీస్ వీడియోస్ చేస్తున్నాం కదా, దానిలో మీకు వస్తుంది, జాగ్రత్తగా మీకు కంప్లీట్గా దాని ద్వారా అర్థమవుతుంది. అర్థమైందా? సో ఐటీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, ఇలాంటి ఫ్రాడ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకోవడానికి స్టేట్ గవర్నమెంట్స్తో, ఐటీ కంపెనీస్తో, కస్టమ్స్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో కస్టమ్ డిపార్ట్మెంట్స్తో, అండ్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో బ్యాంక్స్తో కొలైడ్ అయ్యి ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ అనేది కంప్లీట్ చేయడం అనేది జరుగుతుంది. రైట్, సో ఇలాంటి ఎకనామిక్ హడిల్స్ ఏవైతే ఉన్నాయో, ఆల్రెడీ ఆర్థిక వ్యవస్థ చాలా నష్టం చూస్తుంది. ఇలాంటి టైంలో ఈ ఫ్రాడ్స్టర్స్ రెచ్చిపోవడం వల్ల గవర్నమెంట్కి రావాల్సినటువంటి చాలా డబ్బులు పోయేటటువంటి అవకాశం అనేది ఉంది. రైట్, సో దిస్ ఈజ్ ద మెయిన్ థింగ్. ఈ థింగ్స్ మీరు కంప్లీట్గా ఇవన్నీ అర్థం చేసుకోవాలి. ఇదే ఇప్పుడు చెప్పారండి, ఎకానమీ అనేది రికవరీ అవుతుంది, కానీ ఇలాంటి కంప్లైన్స్లో మిస్టేక్స్ ఉంటే, అంటే ఎవరైతే ట్యాక్స్ కట్టాలో పన్ను కట్టాలో వాళ్ళు ఇలా ఎగ్గొడితే ఏమవుతుంది, మొత్తం కంప్లీట్గా సిస్టమ్ అనేది కొలాప్స్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. కాన్ఫిడెన్స్, ఎవరైతే నిజాయితీగా కట్టేవాళ్ళో ఆనెస్ట్గా కట్టేవాళ్ళో వాళ్ళ కాన్ఫిడెన్స్, వాళ్ళ తాలూకా మొరాల్ ఏదైతే ఉంటుందో అది పోతుంది. వాడు కట్టట్లేదు, నా మీద ఎక్కువ ట్యాక్స్లు వేస్తున్నారు, నేను కట్టాల్సి వస్తుంది అని చెప్పి ఆయన ఏం చేస్తాడు, ఆయన కూడా ఇలాంటి ప్రొసీజర్లోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. జనాల యొక్క ఎథికల్ అండ్ మారల్ థింకింగ్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్గా డిస్రప్ట్ అవుతుంది. పన్ను కట్టాలనేటువంటి ఆలోచన కంప్లీట్గా పోవడం అనేది జరుగుతుంది. These are the main issues regarding this article. I hope you understand this article in detail, amma. Let me move to the next article. చూడండి అమ్మా, నెక్స్ట్ ఆర్టికల్ మనం మాట్లాడుకోబోయేది ఇండియా అప్రూవ్స్ 2 COVID-19 వ్యాక్సిన్స్ ఫర్ ఎమర్జెన్సీ యూజ్. వెరీ ఇంపార్టెంట్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3. జాగ్రత్తగా వినాలి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సెంట్రల్ డ్రగ్స్ అండ్ స్టాండర్డ్ కమిటీ ఏదైతే ఉంటుందో, CDSCO ఏదైతే ఉంటుందో, ఇది ఫార్మల్గా 2 COVID-19 వ్యాక్సిన్స్ ఏవైతే ఉంటాయో వాటిని అప్రూవ్ చేయడం అనేది జరిగిందండి. వాట్ ఆర్ దోస్ 2 COVID-19 వ్యాక్సిన్స్ అంటే, కోవాక్సిన్ ఏదైతే ఉందో కోవాక్సిన్ని, దాంతోపాటు కోవిషీల్డ్ ఏదైతే ఉందో కోవిషీల్డ్ని, ఈ రెండింటిని కంప్లీట్గా ఇది చేయడం అనేది జరిగింది. ఈ రెండింటిని కంప్లీట్గా యాక్సెప్ట్ చేయడం అనేది జరిగింది. ఈ కోవాక్సిన్ ఎవరు తయారు చేశారు అంటే భారత్ బయోటెక్, హైదరాబాద్లో ఉండేటటువంటి భారత్ బయోటెక్ ఏదైతే ఉంటుందో అది. కోవిషీల్డ్ని ఎవరు తయారు చేశారు అంటే సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా పూణే ఏదైతే ఉంటుందో అది తయారు చేయడం అనేది జరిగింది. దిస్ కోవిషీల్డ్ వ్యాక్సిన్ వాజ్ బేస్డ్ ఆన్ ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ ఏదైతే ఉందో, ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ విచ్ ఈజ్ మార్కెటెడ్ బై ఆస్ట్రాజెనకా అనేటటువంటి ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ. సో వీళ్ళ వ్యాక్సిన్ ఏదైతే ఉంటుందో దాని మీద బేస్ చేసుకొని
ఉన్నటువంటిది. వేరాజ్ కోవాక్సిన్ ఏంటి, ఇనాక్టివేటెడ్ సార్స్ కోవిడ్-2 అంటే కరోనా వైరస్ స్ట్రెయిన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇనాక్టివ్ చేసి దాని ద్వారా తయారు చేసినటువంటి సింపుల్గా ట్రెడిషనల్ మెథడ్లో వ్యాక్సిన్ తయారు చేస్తారు కదా, సో అలా తయారు చేసినటువంటి వ్యాక్సిన్ కోవాక్సిన్. అర్థమైందా? చూడండి, ఈ వ్యాక్సిన్ ఏదైతే ఉందో ఇప్పుడు మీరు నోడ్ ఇవ్వడం వల్ల ఏంటి ఇది అంటే, మొదట ఏం చేస్తారు అంటే ఎవరైతే వల్నరబుల్ పీపుల్ ఎవరైతే ఉంటారో, అంటే ఎవరైతే వ్యాధి బారిన పడి ఇబ్బంది పడేటటువంటి వ్యక్తులు, అవకాశం ఉన్నటువంటి వ్యక్తులు, సింపుల్గా చెప్పాలి అంటే హెల్త్ కేర్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో హెల్త్ కేర్ వర్కర్స్, దాంతోపాటు ఏజ్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఫ్రంట్ లైన్ వర్కర్స్, ఏజ్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మొదట ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ దట్ ఈస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. వీళ్ళకి డబ్బులు ఏవి తీసుకోకుండా, రూపాయి కూడా ఖర్చు లేకుండా ఫ్రీగా వీళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. బట్ కానీ ఇష్యూస్ ఏమున్నాయి అంటే ఈ వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూషన్లో బోత్ దీస్ వ్యాక్సిన్స్, ఈ రెండు వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో ఈ రెండు వ్యాక్సిన్స్ ట్రయల్స్ అనేవి కంప్లీట్ అనేవి కంప్లీట్ కాలేదంట. అండ్ దే డిడెంట్ రివీల్ దేర్ ట్రయల్ డీటెయిల్స్. ఇప్పటి వరకు అయినటువంటి ట్రయల్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఎటువంటి రిపోర్ట్స్ కూడా వాళ్ళు కంప్లీట్గా ఇవ్వడం అనేది జరగలేదంట. బట్ భారత్ బయోటెక్ ఏదైతే ఉందో ఇట్ హ్యాస్ రివీల్డ్ ఇట్స్ సేఫ్టీ అండ్ ఇమ్యూనోజెనిసిటీ డేటా ఏదైతే ఉంటుందో దాన్ని ఇది చేయడం అనేది జరిగింది. సింపుల్. సేఫ్టీ డేటా అంటే ఏంటి, వ్యాక్సిన్ అనేది సేఫ్, దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి జరగట్లేదు అని చెప్పేటటువంటి డేటా. ఇమ్యూనోజెనిసిటీ అంటే ఏంటి అంటే ఈ వ్యాక్సిన్ ఇమ్యూనిటీ ఏదైతే ఉంటుందో ఇమ్యూనిటీని ట్రిగ్గర్ చేస్తుంది అని చెప్పేటటువంటి డేటా. బట్ ఎఫికసీ డేటా ఏదైతే ఉంటుందో దాన్ని ఇంకా వీళ్ళు రివీల్ చేయలేదంట. ఈ ఎఫికసీ డేటానే కదా క్లియర్గా చెప్తుంది వ్యాక్సిన్ ఎంత మేరకు పనిచేస్తుంది, అది ఇచ్చినటువంటి ఇది దాన్ని తయారు చేసినటువంటి లక్ష్యం ఏంటి, కోవిడ్-19 బారి నుంచి ప్రజలను కాపాడడం. సో దానిలో ఎంతవరకు ఇది చేస్తుంది అని చెప్పేటటువంటి ఎఫికసీ డేటా వీళ్ళు ఇంకా రివీల్ చేయలేదంట. మార్చ్ టైంలో ఒక ఇంటర్మీడియట్ అనాలిసిస్ డేటా ఏదైతే ఉంటుందో దాన్ని వీళ్ళు రివీల్ చేసేటటువంటి అవకాశం ఉంది. దేని గురించి ఈ డేటా చెప్తుంది, వ్యాక్సిన్ యొక్క ఎఫికసీ అంటే వ్యాధిని అరికట్టడంలో ఈ వ్యాక్సిన్ అనేది ఎలా పనిచేస్తుంది, ఎంతవరకు పనిచేస్తుంది అని చెప్పేది వ్యాక్సిన్ ఎఫికసీ మీద వాళ్ళ ఒక ఇంటరిమ్ రిపోర్ట్ అనేది ఇవ్వాలనుకుంటున్నారు అని చెప్పడం అనేది జరిగింది. ఇప్పటికిప్పుడు మరి ఇవన్నీ అవ్వకుండా, ట్రయల్స్ అవ్వకుండా ఎందుకు ఇవన్నీ చేయడం అనేది జరిగింది అంటే ఎమర్జెన్స్ ఆఫ్ న్యూ స్ట్రెయిన్ వైరస్లో కొత్త రకం అనేది వచ్చింది. కరోనా వైరస్లో యూకేలో బయటపడింది అని చెప్పి మనం చాలా మాట్లాడుకున్నాం, చాలాసార్లు న్యూస్లో కూడా రావడం అనేది జరిగింది. కరోనా వైరస్లో మ్యుటేషన్ జరగడం వల్ల న్యూ స్ట్రెయిన్ అనేది వచ్చింది. ఆ న్యూ స్ట్రెయిన్ చాలా తొందరగా వ్యాధి ప్రబలడానికి ఇదవుతుంది అని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు సెకండ్, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద పాండమిక్ ఇంకా మన సొసైటీలో ఉందండి. దానివల్ల చాలామంది ఎప్పటికీ ప్రాణాలు కోల్పోవడం అనేది జరుగుతుంది. సో సెకండ్ వేవ్ అంటున్నారు, ఇలాంటివేవో జరుగుతున్నాయి. సో ఈ టైంలో వ్యాక్సిన్ అనేది తొందరగా రోల్ అవుట్ అవ్వడమే ఇది అని చెప్పడం అనేది జరిగింది. అఫ్కోర్స్ ఈ డీసీజీఐ వాళ్ళు కానీ లేకపోతే వీళ్ళ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్స్ కమిటీ వాళ్ళు కానీ బల్లగుద్ది చెప్పింది ఏంటి అంటే దీస్ వ్యాక్సిన్స్ ఆర్ కంప్లీట్లీ సేఫ్, ఇవి చాలా సేఫ్గా ఉన్నాయని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు ఇప్పుడు మీరు కోవిషీల్డ్ తాలూకా ఇవి ఎక్కడవుతున్నాయంటే సమ్ వాలంటీర్స్ మీద ఇప్పటి వరకు 1600 మంది వాలంటీర్స్ ఇన్ 6 cities ఇన్ ఇండియాలోని 6 cities-లో ఉన్నటువంటి 1600 వాలంటీర్స్ మీద దాన్ని టెస్ట్ చేయడం అనేది జరిగింది. దీని తాలూకా రిపోర్ట్ ఏదైతే ఉంటుందో అంటమ్మా ఆల్రెడీ బ్రెజిల్ ఏదైతే ఉందో బ్రెజిల్లో చేసినటువంటి రిపోర్టు, దాంతోపాటు యూకే ఏదైతే ఉంటుందో యూకే దగ్గర వచ్చినటువంటి డేటా ఏదైతే ఉంటుందో దాంతో సమానంగానే ఉందంట. అర్థమైందా? అక్కడ ఎంత చక్కగా పనిచేస్తుందో ఇక్కడ కూడా అలానే పనిచేస్తుంది అని చెప్పి వీళ్ళు చెప్పడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? అండ్ ఇప్పుడు ఏ వ్యాక్సిన్స్ ఉన్నాయి, దేని గురించి ఉన్నాయని చెప్పి ఒక చిన్న క్లిప్పింగ్ వచ్చింది. ఒకసారి టకటక చూసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు కూడా ఇప్పటి వరకు వచ్చినటువంటి వ్యాక్సిన్స్ మీద ఒక క్లారిటీ అనేది వస్తుంది. జాగ్రత్తగా ఒకసారి చూడండి. ఈ పిక్లో చూడండి అమ్మా, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ యొక్క ఆస్ట్రాజెనకా కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఏదైతే ఉంటుందో దాని ఎఫికసీ ఏకంగా 90% అని చెప్తున్నారు. దీని తాలూకా స్టోరేజ్ 2 to 8 degrees Celsius అంటే మామూలు రూమ్ టెంపరేచర్ ఏదైతే ఉంటుందో నాట్ రూమ్ టెంపరేచర్, మామూలు రిఫ్రిజిరేటర్ ఏదైతే ఉంటుందో రిఫ్రిజిరేటర్లో కూడా దీన్ని స్టోర్ చేసుకోవచ్చు.
దీని తాలూకా స్టేటస్ ఏంటి అంటే ఇట్ ఈస్ అప్రూవ్డ్ ఫర్ రెస్ట్రిక్టెడ్ ఎమర్జెన్సీ యూజ్ ఇన్ ఇండియా అండ్ ఎమర్జెన్సీ యూజ్ ఇన్ యూకే. యూకేలోని ఇండియాలోని దీని తాలూకా ఎమర్జెన్సీ యూజ్కి సిగ్నల్ ఇవ్వడం అనేది ఓకే చెప్పడం అనేది జరిగింది. తర్వాత భారత్ బయోటెక్ ఏదైతే ఉంటుందో, కోవాక్సిన్ ఏదైతే ఉంటుందో దీని ఎఫికసీ ఇంకా రిలీజ్ చేయలేదమ్మా. దీని డేటాని ఇట్ కెన్ బి స్టోరబుల్ ఇన్ 2 to 8 degrees సెంటిగ్రేడ్, 2 నుంచి 8 degrees సెంటిగ్రేడ్ టెంపరేచర్, అంటే రిఫ్రిజిరేటర్లో కూడా దీన్ని చక్కగా ఇది చేయొచ్చు. ఎమర్జెన్సీ సిచ్యువేషన్, ఇండియాలో ఉన్నటువంటి హెల్త్ కేర్ వర్కర్స్, ఫ్రంట్ లైన్ వర్కర్స్ మీద ఈ వర్కర్స్కి వ్యాక్సిన్ ఇచ్చేందుకు అనుమతి లభించడం అనేది జరిగింది. ఇప్పుడే కదా న్యూస్లో మాట్లాడుకున్నాం, చూడండి. నెక్స్ట్ ఫైజర్ అండ్ బయోఎన్టెక్ వ్యాక్సిన్ ఏదైతే ఉంటుందో దాని తాలూకు ఎఫికసీ ఏకంగా 95% చెప్పడం అనేది జరిగింది. బట్ దీని స్టోరేజ్ కాస్ట్ అనేది ఎక్కువ. చూడండి, స్టోరేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కాస్త ఎక్కువ ఉండాలి. -70 degrees సెంటిగ్రేడ్లో తప్ప అది ఉండదంట. సో ట్రాన్స్పోర్టేషన్కి, స్టోరేజ్కి మాత్రం చాలా చాలా ఇబ్బంది, రైట్. సో సెవరల్ కంట్రీస్లో ఫుల్ యూజ్కి, ఎమర్జెన్సీ యూజ్కి దీని తాలూకు అనుమతి అనేది లభించింది. నెక్స్ట్ మోడర్నా ఏదైతే ఉంటుందో, మోడర్నా వ్యాక్సిన్ 94.50 అని చెప్తున్నారు దీని తాలూకా ఎఫికసీ, అండ్ విచ్ కెన్ బి స్టోరబుల్ ఇన్ -20 degrees సెంటిగ్రేడ్. సో మన తాలూకా ఫైజర్ అండ్ బయోటెక్, ఫైజర్ అండ్ మోడర్నా వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయి వీటి తాలూకా స్టోరేజ్కి చాలా చాలా కష్టం, రైట్. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇట్ కాంట్ బి స్టోరబుల్ ఇన్ నార్మల్ రిఫ్రిజిరేటర్లు ఏదైతే ఉంటుందో దానిలో మనం స్టోర్ చేయలేం. దీన్ని మోడర్నా వ్యాక్సిన్ని కెనడా అప్రూవ్ చేయడం అనేది జరిగింది. యూఎస్లో కూడా ఎమర్జెన్సీ యూజ్కి దీనికి ఇది ఇవ్వడం అనేది జరిగింది. అండ్ స్పట్నిక్ 5 ఏదైతే ఉంటుందో, గమ్లియా రీసెర్చ్ సెంటర్, ఇట్ వాజ్ ఇన్ రష్యా. దీన్ని రష్యాలో ఎర్లీ యూజ్కి, బెలారస్ అండ్ అర్జెంటీనాలో కూడా ఎమర్జెన్సీ యూజ్కి అనుమతి ఇవ్వడం అనేది జరిగింది. మన తాలూకు స్పట్నిక్ 5 కూడా -18 degrees సెంటిగ్రేడ్లో స్టోర్ చేయాల్సి ఉంటుంది. అర్థమైందా? దీస్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చెప్పడం అనేది జరిగిందండి. ముఖ్యంగా చూస్తే మీరు చైనా కూడా చూడండి. చైనాలో ఉన్నటువంటి క్యాన్సైనో బయాలజిక్స్ ఏదైతే ఉంటుందో అది, దాంతోపాటు బీజింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోలాజికల్ ప్రొడక్ట్స్ ఏదైతే ఉంటుందో అది, దాంతోపాటు సినోవాక్ బయోటెక్ ఏదైతే ఉంటుందో, దాంతోపాటు సైనోఫార్మ్ ఏదైతే ఉంటుందో, ఈ 4 ఏకంగా వ్యాక్సిన్స్ అనేవి చైనాలో తయారవ్వడం అనేది జరిగింది. బట్ వీ డోంట్ నో అబౌట్ దోస్ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి తాలూకు ఎఫిషియన్సీ, ఎఫికసీ ఎలా ఉందో కూడా మనకి తెలియనటువంటి పరిస్థితి, రైట్. సో దీస్ వర్ ద ఇంపార్టెంట్ వ్యాక్సిన్స్ దట్ ఆర్ గోయింగ్ టు బి రిలీజ్డ్ విత్ ఇన్ 4 or 3 months. ఒక 3-4 నెలల్లో ఇవి రిలీజ్ అవ్వబోతున్నాయి. సో వీటన్నింటి గురించి మీరు తెలుసుకోవాలి. వీటన్నింటి గురించి మీ దగ్గర నోట్స్ ఉందా లేదా మరొకసారి గమనించుకోండి. మీరు చూడండి, చాలా చాలా క్వశ్చన్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఫైజర్ అండ్ మోడర్నా వ్యాక్సిన్స్ ఏదైతే ఉందో ఏ టెక్నాలజీ వాడతారమ్మా? mRNA టెక్నాలజీ వాడడం అనేది జరుగుతుంది. భారత్ బయోటెక్ అండ్ ICMRలో వచ్చినటువంటి కోవాక్సిన్, దీనిలో ఏంటమ్మా కన్వెన్షనల్ వ్యాక్సిన్ ఏదైతే ఉంటుందో, కన్వెన్షనల్ వ్యాక్సిన్ మేకింగ్ ఏదైతే ఉంటుందో ఆ ప్రొసీజర్ వాడడం అనేది జరుగుతుంది, రైట్. ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్లో కూడా స్ట్రెయిన్ ఏదైతే ఉంటుందో అదే వాడతారు. అండ్ మన తాలూకా స్పట్నిక్ 5లో ఏ వాడతారు? మనకి కోల్డ్కి సంబంధించినటువంటి వైరస్ స్ట్రెయిన్ ఏదైతే ఉంటుందో దాన్ని వాడడం అనేది జరుగుతుంది. సో వీటిని జాగ్రత్తగా మీరు గమనించాలి, జాగ్రత్తగా వీటన్నింటినీ గుర్తుపెట్టుకోవాలి. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ రిగార్డింగ్ దిస్ ఆర్టికల్ అమ్మ. ఈ ఆర్టికల్లో మీకు చెప్పినవన్నీ నీట్గా అర్థమయ్యాయని అనుకుంటున్నాను, రైట్. వెరీ గుడ్. సో లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మ. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి బనానా గ్రిట్ ఫర్ దట్ గుడ్ గట్ ఫీలింగ్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3లో చదువుకుంటాం, ఫుడ్ ప్రాసెసింగ్ ఎకానమీలో చదువుకుంటాం, రైట్. దీన్ని జిఎస్ పేపర్ 3లో సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా చదువుకుంటాం. జాగ్రత్తగా వినండి, మీకు క్లియర్గా ఈ ఆర్టికల్ని ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. సిఎస్ఐఆర్ దగ్గర ఉన్నటువంటి సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో, సిఎస్ఐఆర్ అంటే ఏంటండి? కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఏదైతే ఉంటుందో ఈ సైంటిస్ట్, దీనిలో ఉన్నటువంటి ఏ డిపార్ట్మెంట్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్ డిసిప్లినరీ సైన్స్ అండ్ టెక్నాలజీ, NNIST ఏదైతే ఉంటుందో ఇది ఎక్కడ ఉందండి? దీని తాలూకా హెడ్ క్వార్టర్స్ పప్పన్నం కోడ్ లేదా పప్పన్నం కోడ్, ఈజీగా గుర్తుపెట్టుకుంటారని చెప్పి పప్పన్నం అన్నాను, ఓకేనా. నెక్స్ట్ ఇది ఎక్కడుంది? కేరళలో ఉండడం అనేది జరిగింది. సో వీళ్ళు ఎవరైతే ఉన్నారో మన తాలూకా సిఎస్ఐఆర్ వాళ్ళు, వీళ్ళు ఒక కొత్త ప్రోడక్ట్తో రావడం అనేది జరిగింది. ఏంటి సార్ ఆ కొత్త ప్రోడక్ట్ అంటే? బనానా గ్రిట్. బనానా గ్రిట్ అనేటటువంటి ఒక కొత్త ప్రోడక్ట్తో రావడం అనేది జరిగింది, అర్థమైందా? సో ఆర్ బనానా గ్రాన్యూల్స్ అని కూడా అంటారు.
దీన్ని దేని ద్వారా తయారు చేశారు అంటే వన్ కైండ్ ఆఫ్ బనానాస్ ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా నాండ్రన్, కేరళలో ఎక్కువగా దొరికేటటువంటి ఈ నాండ్రన్ బనానాస్ ఏవైతే ఉంటాయో దానితో దీన్ని తయారు చేయడం అనేది జరిగింది. దాంతో దీన్ని డెవలప్ చేయడం అనేది జరిగిందమ్మా. ది ప్రొడక్ట్ అనేది ఎలా ఉంటుంది అంటే ఇట్ విల్ లుక్ లైక్ రవా అమ్మ. రవా లేదా బ్రోకెన్ వీట్ ఏదైతే ఉంటుందో, మనకి నూక ఉంటుంది తెలుసా, నూకలా ఉంటుంది. గోధుమ నూక, రవ్వ అంటాం కదా, అలా ఉండడం అనేది జరుగుతుంది. సో దీనిలా కనిపించడం అనేది జరుగుతుంది. ఈ కాన్సెప్ట్ అనేది ఎలా వచ్చింది, ప్రోడక్ట్ అనేది ఏ కాన్సెప్ట్ మీద బిల్డ్ చేశారు అంటే, బనానాస్లో ఉండేటటువంటివి, అరటిపళ్ళలో ఉండేటటువంటి రెసిస్టెంట్ స్టార్చ్ ఏదైతే ఉంటుందో, దీనితో ఇదవ్వడం అనేది జరుగుతుంది. బనానాస్లో ఉండేటటువంటి రెసిస్టెంట్ స్టార్చ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఉపయోగించాలి, వీ హ్యావ్ టు యూటిలైజ్ ద ప్రెజెన్స్ ఆఫ్ రెసిస్టెంట్ స్టార్చ్ అని చెప్పి దీన్ని ఇది చేయడం అనేది జరిగింది. ఇది ఎలా ఉపయోగపడుతుందంట, ఈ రెసిస్టెంట్ స్టార్చ్ తాలూకు ఉపయోగం ఏంటి అంటే గట్ హెల్త్ అండి. గట్ అంటే ఏంటి అంటే స్టమక్ ఆర్ బెల్లీ, ఇంకా గట్టిగా మాట్లాడుకుంటే ఇంటెస్టైన్ హెల్త్ ఏదైతే ఉంటుందో, అజీర్తి చేస్తుంది కదా, సో కొంతమందికి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, సో జీర్ణ వ్యవస్థ అనేది కరెక్ట్గా అవ్వాలి అంటే, గట్ హెల్త్ అనేది కరెక్ట్గా ఉండాలి అంటే ఈ రెసిస్టెంట్ స్టార్చ్ ఏదైతే ఉంటుందో అది చాలా చాలా ఉపయోగపడడం అనేది జరుగుతుందంటమ్మ. సో దానికోసం అని చెప్పి దాని హెల్త్ ఏదైతే ఉంటుందో, మనకి ఇప్పుడు కొత్తగా ప్రతి ఒక్కరు హెల్త్ గురించి ఆలోచించడం అనేది మొదలుపెట్టారు. సో ఇట్ విల్ బీ ఎ గుడ్ థింగ్. ఇలాంటి న్యూ ప్రొడక్ట్స్, ఫుడ్ ప్రాసెసింగ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో రావడం అనేది నిజంగా చాలా చాలా మంచి విషయం, రైట్. వాట్ ఆర్ ద యూజెస్ ఆర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ ఇన్నోవేషన్? ఏంటి అసలు యూజెస్ దీని ద్వారా అంటే చూడండి అమ్మ. సింపుల్, ఆరోగ్యం అనేది బాగుంటుంది. గుడ్ గట్ హెల్త్ ఏదైతే ఉంటుందో అది ఉండడం అనేది జరుగుతుంది. ఇంటెస్టైనల్ హెల్త్ ఏదైతే ఉంటుందో దానికి చాలా చాలా దీనిగా ఉండడం అనేది జరుగుతుంది. అండ్ ఇట్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఏ హెల్త్ డ్రింక్, ఒక హెల్త్ డ్రింక్గా కూడా దీన్ని చక్కగా వాడుకోవచ్చు. దాంతోపాటు దీంతో ఉప్మా తయారు చేసుకోవచ్చు. కేక్స్ అండ్ బ్రెడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా తయారు చేసుకోవచ్చు. దాంతోపాటు వీటి తాలూకు ఇలాంటి కొత్త ప్రోడక్ట్ యొక్క డిమాండ్ ఉండడం వల్ల ఫార్మర్స్కి కూడా చాలా చాలా డిమాండ్ అనేది పెరుగుతుంది. బనానా ఫార్మర్స్ అనే వాళ్ళు తమ ఇన్కమ్ పెంచుకోవడానికి ఇది చాలా చాలా అవుతుంది. బనానా ఫార్మర్స్ ఎప్పుడైతే ప్రైసెస్ పడిపోతున్నప్పుడు ఎలా స్ట్రగుల్ అవుతున్నారో ఆ స్ట్రగుల్ నుంచి వీళ్ళకి విముక్తి అనేది లభించడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనిస్తే బనానా ఏదైతే ఉంటుందో బనానా నుంచి ఏం తయారు చేస్తున్నారు, దిస్ గ్రాన్యూల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ రవా టైప్ ఇదేదైతే ఉంటుందో దాన్ని తయారు చేస్తున్నారు కదా. సో అంటే ఏం జరుగుతుంది ఇక్కడ, ఫుడ్ ప్రాసెసింగ్ జరుగుతుంది. ఫుడ్ ప్రాసెసింగ్ జరగడం వల్ల మెనీ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో రావడం అనేది జరుగుతుంది. దాని ద్వారా ఏమవుతుంది, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉంటుందో ఎంప్లాయ్మెంట్ కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంది, రైట్. సో ఈ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో కొచ్చిలో ఉన్నటువంటి మోజా ఆర్గానిక్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి ఇచ్చారంటండి. సో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ ప్రోడక్ట్తో మార్కెట్లోకి ముందుకు రానున్నారంట. చాలా త్వరలోనే ఈ ప్రోడక్ట్ని, మోజా ఆర్గానిక్ అనేది ఈ ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో, బనానా గ్రిట్ ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని తయారు చేసి మార్కెట్లోకి రాబోతున్నారు అని చెప్పడం అనేది జరిగిందమ్మా ఈ ఆర్టికల్లో. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. వెరీ సింపుల్ ఆర్టికల్, బట్ మీకు దీని మీద ప్రిలిమ్స్లో మీకు క్వశ్చన్స్ రావచ్చు. అండ్ దాంతోపాటు ఫుడ్ ప్రాసెసింగ్ ఏదైతే ఉంటుందో, ఫుడ్ ప్రాసెసింగ్ గురించి మీకు మెయిన్స్లో వచ్చినప్పుడు కూడా యూ కెన్ యూజ్ దిస్ యాజ్ ఎ కేస్ స్టడీ ఆర్ ఎగ్జాంపుల్. మీరు దీన్ని ఎగ్జాంపుల్గా కూడా కోట్ చేయొచ్చు. హౌ దీస్ కైండ్ ఆఫ్ ఇన్నోవేషన్స్ ఆర్ టేకింగ్ ప్లేస్ ఇన్ ఫుడ్ ఇండస్ట్రీలో ఇన్నోవేషన్స్ ఏవైతే ఉన్నాయో దాని గురించి మీకు మెయిన్స్లో క్వశ్చన్ అడిగినా మీరు దీన్ని ఎగ్జాంపుల్గా వాడచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్, మీకు డీటెయిల్డ్గా అర్థమైందని అనుకుంటున్నాను, రైట్. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మ. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ద ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా స్లాషెస్ లిమిట్ ఫర్ ట్రాన్స్ ఫ్యాట్ లెవెల్స్ ఇన్ ఫుడ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 అమ్మ. జాగ్రత్తగా వినండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో ఇది ఫుడ్స్లో ఉండాల్సినటువంటి ఆయిల్స్లో ఉండాల్సినటువంటి
ట్రాన్స్ ఫ్యాటీ ఆయిల్ యాసిడ్స్ ఏవైతే ఉంటాయో వీటి తాలూకా ప్రపోర్షన్ ఏదైతే ఉంటుందో దాని మీద ఒక లిమిట్ పెట్టడం అనేది జరిగింది. ఈ లిమిట్ ఎంతకు పెట్టింది? 2021లో దీని తాలూకా ప్రపోర్షన్ ఓన్లీ 3% ఉండాలి అంట. 2022లో దీని తాలూకా ప్రపోర్షన్ 2%కి తగ్గించడం అనేది జరగాలంట. రైట్, ఈ 2%కి తగ్గించడం అనేది జరగాలి. దేని తాలూకా ప్రపోర్షన్? ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్. ఎందుకు సార్ ఇప్పుడు ఎంత ఉంది సార్ అంటే 2020 అంటే ఇప్పుడు వరకు ప్రజెంట్ కరెంట్ ప్రపోర్షన్ ఎంత లిమిట్ పెట్టారంటే 5% పెట్టారు. ముందు 10% ఉండేదమ్మా. 10% 5% తగ్గించారు. 5% ఇప్పుడు 2022లో 2% చేయడం అనేది జరిగింది. ఎందుకు సార్? వాట్ ఆర్ దీస్ మామూలుగా ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ముఖ్యంగా ఫ్యాట్స్ ఏవైతే ఉంటాయో ఫ్యాట్స్ ఆర్ ఆఫ్ 3 టైప్స్ అండి. మొత్తం 3 టైప్స్ ఉండడం అనేది జరుగుతుంది. ఒకటి ఏంటి అంటే అన్సాచ్యురేటెడ్ ఫ్యాట్స్. ఈ అన్సాచ్యురేటెడ్ ఫ్యాట్స్ అనేవి న్యాచురల్గా మనకి దొరుకుతాయి. అవకాడోస్లో కానీ లేకపోతే నట్స్లో కానీ వెజిటేబుల్స్లో కానీ వీటన్నింటిలో ఈ అన్సాచ్యురేటెడ్ ఫ్యాట్స్ దొరుకుతాయి. సెకండ్ వన్ ఏంటి అంటే సాచ్యురేటెడ్ ఫ్యాట్స్. రెండవది ఏంటండి? సాచ్యురేటెడ్ ఫ్యాట్స్ ఏవైతే ఉంటాయో సాచ్యురేటెడ్ ఫ్యాట్స్. మూడవది ఏంటి? ఈ సాచ్యురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కడ దొరుకుతాయంటే మీట్లో కానీ లేకపోతే దీనిలో కానీ దొరకడం అనేది, యానిమల్ ప్రొడక్ట్స్లో దొరకడం అనేది జరుగుతుంది. మూడవది ఏంటి అంటే ట్రాన్స్ ఫ్యాట్స్. ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ ఏంటి సార్ అంటే సింపుల్, దీస్ ట్రాన్స్ ఫ్యాట్స్ ఆర్ సమ్ టైప్ ఆఫ్ అన్సాచ్యురేటెడ్ ఫ్యాట్స్. ఈ అన్సాచ్యురేటెడ్ ఫ్యాట్స్ని ఏం చేస్తారు అంటే హైడ్రోజన్ ఏదైతే ఉంటుందో హైడ్రోజన్కి ఇదవ్వడం అనేది జరుగుతుంది. పార్షియల్లీ హైడ్రోజన్ ఉపయోగించి సాచ్యురేట్ చేయడం అనేది జరుగుతుంది. దానివల్ల ఏం మారుతాయి? ఇవి చాలా దీనిగా మారిపోవడం అనేది జరుగుతుంది. అంటే ఫ్యాటల్గా మారిపోవడం అనేది జరుగుతుంది. హెల్త్కి చాలా ఇబ్బంది పెట్టేటటువంటి విధంగా ఇదవ్వడం అనేది జరుగుతుంది. సో అందుకోసమనే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో 2023 కల్లా కంప్లీట్గా ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి ప్రపంచం మొత్తంలో ప్రతి దేశం అనేది ట్రాన్స్ ఫ్యాట్స్ యొక్క ఇది తగ్గించాలి అని చెప్పడం అనేది జరిగింది. మరి ఇంత హార్మ్ఫుల్ అయితే ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ని ఎందుకు వాడుతున్నారు సార్? ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ వాడడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఆయిల్ ఏదైతే ఉంటుందో, నూనె ఏదైతే ఉంటుందో అది ఎక్కువ కాలం రావడం అనేది జరుగుతుందండి. దీని తాలూకు షెల్ఫ్ లైఫ్ అనేది చాలా పెరుగుతుంది. దాంతోపాటు ఫుడ్ ఏదైతే ఉంటుందో ఫుడ్కి ఒక రకమైనటువంటి మంచి కలర్, మంచి టెక్స్చర్, చూడడానికి అందంగా ఉండడం అనేది జరుగుతుంది. కానీ తింటే మాత్రం చాలా చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. అర్థమైందా? సో ఇలాంటివి యాడ్ చేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటు మామూలు అన్సాచురేటెడ్ ఆయిల్స్ కంటే ఈ ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో వెరీ చీప్ అండి. చాలా తక్కువగా ఉండడం వల్ల ప్రాఫిట్ మార్జిన్ కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పి అందరూ దీన్ని వాడడం అనేది జరుగుతుంది. వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ అంటే దిస్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ విత్ దిస్ ట్రాన్స్ ఫ్యాట్స్? ఈ ట్రాన్స్ ఫ్యాట్స్తో ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే హార్ట్ అటాక్స్ ఏవైతే ఉంటాయో హార్ట్ అటాక్స్ ఎక్కువగా గురయ్యే ప్రమాదం ఉంది. దాంతోపాటు కరోనరీ హార్ట్ డిసీజ్ ఏదైతే ఉంటుందో, అదర్ హార్ట్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో, ఊపిరితిత్తులకు సంబంధించిన డిసీజెస్ ఏవైతే ఉన్నాయో దానికి కూడా చాలా ఇదవ్వడం అనేది జరుగుతుంది. అకార్డింగ్ టు WHO ఏకంగా 5.4 lakh డెత్స్ యాన్యువల్గా 5.4 lakh డెత్స్ అనేవి ఇదవ్వడం అనేది జరుగుతుందంటమ్మా. రైట్. సో WHO ఏం చెప్పింది అంటే బై 2023 కల్లా ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి కంప్లీట్గా ఎలిమినేట్ చేయండి అనేటటువంటి పిలుపునివ్వడం అనేది జరిగిందమ్మా. అయితే ఇప్పుడు ట్రాన్స్ ఫ్యాట్స్ గురించి నేను చెప్పాను. దీస్ ట్రాన్స్ ఫ్యాట్స్ వాట్ ఆర్ దీస్ ట్రాన్స్ ఫ్యాట్ యాసిడ్స్? దీస్ ఆర్ ద మోస్ట్ హార్మ్ఫుల్ టైప్ ఆఫ్ ఫ్యాట్స్. చాలా చాలా హార్మ్ఫుల్ దీనికి అండ్ కెన్ హ్యావ్ మచ్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆన్ అవర్ బాడీ. మన బాడీ మీద చాలా చాలా అడ్వర్స్ ఎఫెక్ట్స్ అనేవి ఇది చూపించడం అనేది జరుగుతుంది. ఈ మామూలుగా ఈ ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి బోత్ న్యాచురల్ ప్రాసెస్ ద్వారా కూడా ఇదవ్వడం అనేది జరుగుతుంది. దాంతోపాటు న్యాచురల్గానే కాకుండా ఆర్టిఫిషియల్గానే ఎక్కువగా దీన్ని తయారు చేయడం అనేది జరుగుతుంది. న్యాచురల్గా చాలా తక్కువ అండి, వెరీ లెస్ అమౌంట్లో ఇవి ప్రొడ్యూస్ అవ్వడం అనేది జరుగుతుంది. మన నేచర్ ఎప్పుడు అన్యాయం చేయదు, గుర్తుపెట్టుకోండి. ఆర్టిఫిషియల్గా మనిషి ఏవైతే తయారు చేస్తాడో ఇది ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల చాలా చాలా ఇబ్బందులు రావడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇది ఘీ లేదా బటర్ ఏదైతే ఉంటుందో దానికి రిజంబ్లెంట్ దగ్గరగా ఉంటుందండి. అది కూడా ఒక ఘీ ఎలా అయితే ఒక మంచి టెక్స్చర్, మంచి వాసన ఎలా అయితే ఇస్తుందో ఇది కూడా అలాంటిదే ఇవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో దీనివల్ల చాలా ఎఫెక్ట్స్ అనేవి క్యాన్సర్, హార్ట్ డిసీజ్ అండ్ ఇవన్నీ ఉండడం అనేది జరిగింది. ఎందుకంటే మన కొలెస్ట్రాల్ ఏదైతే ఉంటుందో, బాడీలో ఉన్నటువంటి కొవ్వు ఏదైతే ఉంటుందో దట్ వాజ్ డివైడ్ ఇంటూ గుడ్ కొలెస్ట్రాల్
అండ్ బ్యాడ్ కొలెస్ట్రాల్. గుడ్ కొలెస్ట్రాల్ ఏదైతే ఉంటుందో గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏదైతే ఉంటుందో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉండడం అనేది జరుగుతుంది. ఈ ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఏవైతే ఉన్నాయి ఇవి ఏం చేస్తాయి అంటే గుడ్ కొలెస్ట్రాల్ని తగ్గించి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏవైతే ఉంటాయి వీటిని పెంచడం అనేది జరుగుతుంది. మామూలుగా మనకి హార్ట్ అటాక్ రాకుండా కానీ ఈ గుడ్ కొలెస్ట్రాలే చాలా మనకు ఉపయోగపడుతుందండి. దాన్ని తగ్గించేస్తుంది. మనకు హార్ట్ అటాక్ తెప్పించేటటువంటి క్యాన్సర్స్ గట్రా తెప్పించేటటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంప్రూవ్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? హార్ట్ డిసీజెస్, హార్ట్ స్ట్రోక్స్ ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది. దాంతోపాటు టైప్ 2 డయాబెటీస్ అనేది వస్తుంది. దాంతోపాటు ఇన్ఫెర్టిలిటీ, పిల్లలు పుట్టకపోవడం, దాంతోపాటు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇవన్నీ రావడం అనేది జరుగుతుంది. అర్థమైందా? దాంతోపాటు గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఈ ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ తిన్నారంటే పుట్టేటటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది ఇదవ్వడం అనేది జరుగుతుందంట. రైట్. బట్ ఎందుకు వాడుతున్నారంటే మళ్ళీ చెప్తున్నాను, దీని తాలూకా షెల్ఫ్ లైఫ్ అనేది పెరగడం వల్ల దే కెన్ బి స్టోర్డ్ అండ్ దే కెన్ బి ప్రిజర్వ్డ్ లాంగర్. రైట్. అండ్ ఇట్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఏ సబ్స్టిట్యూట్ ఫర్ ప్యూర్ గీ. ప్యూర్ గీ అనేది ఎక్కువ కాస్ట్ అవుతుంది కదా, దాని బదులు చీప్గా వచ్చేటటువంటిది ఏదైతే ఉందో ఇది చాలా ఇది అవ్వచ్చు. సో కంపారిటివ్లీ లోవర్ కాస్ట్ కాబట్టి ప్రాఫిట్ అండ్ సేవింగ్ కూడా పెరగడం అనేది జరుగుతుంది. ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటి అంటే 2003లో 2003లో ఈ ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని కంప్లీట్గా ఎలిమినేట్ చేసినటువంటి ఫస్ట్ కంట్రీ ఏంటి అంటే డెన్మార్క్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కంప్లీట్గా ఈ ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని తమ ఫుడ్స్ నుంచి ఎలిమినేట్ చేయాలని చెప్పి చేశారు. దాని తర్వాత చిలీ ఏదైతే ఉంటుందో చిలీ, నార్వే, సింగపూరు, సౌత్ ఆఫ్రికా, యుకెడార్, ఆస్ట్రియా, హంగేరీ, లాత్వియా ఇవేవైతే ఉన్నాయో ఇవి కూడా ఇదే తరహా అయినటువంటి ఇది కంప్లీట్ బ్యాన్ చేయడం అనేది జరిగింది. కానీ భారతీయుడు ఒక కంచంలో మాత్రం ఇవి ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి. ఇండియన్స్ మాత్రం ఇంకా చూస్తూనే ఉండడం అనేది జరిగింది. ఈవెన్ ఇన్ 2020లో కూడా ఏకంగా 5% చూసాం మన తాలూకు దీనిలో. ఆలోచించండి, ఇంకా మనం ఎలిమినేట్ చేయలేకపోతున్నాం. 5% ఇంకా ఎంత చేశారు? 3% చేస్తున్నారు 2020లో. 2021లో 2% చేయడం అనేది జరుగుతుంది. రైట్. సో ముఖ్యంగా 2013లో యాక్టివిస్టులు అందరూ చాలామంది గొడవ పెడితే 2013లో దీన్ని 10% తగ్గించారండి. అర్థమైందా? ముందు అసలు రెస్ట్రిక్షన్సే ఉండేవి కాదు, ఎంతైనా ఉండొచ్చు అనేటట్టు ఉండేవి. 2013లో 10% ఉంటే 2017లో దీన్ని ఎంత చేశారు అంటే 5% చేశారు. ఇప్పుడు 2021లో ఎంత చేశారు? 3% చేశారు. నెక్స్ట్ 2022లో ఎంత చేశారు? 2% చేస్తారు. రైట్. సో నెక్స్ట్ ఇది కంప్లీట్గా బ్యాన్ ఎప్పుడవుతుందో మాత్రం ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. రైట్. మీకు అర్థమైందనే అనుకుంటున్నాను కంప్లీట్గా ఈ ఆర్టికల్. సో వాట్ ఆర్ దీస్ ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్, వాట్ ఆర్ దేర్ హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ అండ్ వై దే ఆర్ బీయింగ్ యూజ్డ్ ఇంక్రీజింగ్లీ అండ్ అదర్ డీటెయిల్స్ ఏవైతే డెన్మార్క్ విషయం కానీ ఇవన్నీ మనం డీటెయిల్డ్గా మాట్లాడుకున్నాం. రైట్. I hope you understand this article in great detail. Let me move to the next article అమ్మ. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి చైనా అమెండ్స్ డిఫెన్స్ లా టు బూస్ట్ వార్ ప్రిపేర్డ్నెస్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 ఇండియా అండ్ ఇట్స్ నైబర్హుడ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మాట్లాడుకుంటాం. జాగ్రత్తగా వినాలి. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. ముఖ్యంగా మీరు పిఎస్ఐఆర్ స్టూడెంట్స్ అయితే ఇంకా జాగ్రత్తగా ఇంకా లోతుగా దీన్ని తెలుసుకోవాలి, అనలైజ్ చేయాలి. పిఎస్ఐఆర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక బంచ్ ఆఫ్ నాలెడ్జ్ ఇచ్చేటువంటి ఆర్టికల్స్ ఈరోజు హిందూలో వచ్చాయండి. డిఫరెంట్ ఇష్యూస్ మీద మాట్లాడేటటువంటి ఆర్టికల్స్ ఈరోజు హిందూలో వచ్చాయి. నేను వాటన్నింటినీ ముందు మాట్లాడాను, అందుకే ఐఎమ్ నాట్ చూజింగ్ దోస్ ఆర్టికల్స్ నౌ. బట్ ఈ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో డీటెయిల్డ్గా డిస్కస్ చేస్తాను, జాగ్రత్తగా ఒకసారి వినండి అమ్మ. న్యూస్లోకి ఏమొచ్చిందంటే అమ్మ, చైనా యొక్క ప్రెసిడెంట్ జింగ్పింగ్ గారు ఎవరైతే ఉన్నారో ఈయన ఏం చేశారు అంటే నేషనల్ డిఫెన్స్ లా ఏదైతే ఉంటుందో ఈ లా ఏం చేస్తుంది అంటే దీని ప్రకారం ఈ చట్టం ప్రకారమే డిఫెన్స్ అరేంజ్మెంట్స్, డిఫెన్స్ మొబిలైజేషన్స్ ఇవన్నీ జరుగుతాయండి చైనాలో. లాకి ఏం చేశారు అంటే అమెండ్మెంట్స్, కొన్ని చట్టంలో కొన్ని సవరణలు అనేవి చేయడం అనేది జరిగింది. ఈ అమెండ్మెంట్స్ అనేవి ఎందుకు చేశారంటే అమెండ్మెంట్స్ చేయాల్సినటువంటి ఆర్డర్లో సైన్ పెట్టారండి. ఎందుకు ఈ అమెండ్మెంట్స్ అనేవి చేశారంట? మెయిన్ ఫోకస్ ఏంటి అంటే వార్ ప్రిపేర్డ్నెస్. రెండవది ఏంటి అంటే కంబాట్ క్యాపబిలిటీస్ అనేవి పెంచడం. కంబాట్ క్యాపబిలిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని పెంచడం. జాగ్రత్తగా వినండి అమ్మా.
నేను ఆల్రెడీ చైనాకి సంబంధించినటువంటి ఇవేవైతే ఉన్న ఇంటర్నేషనల్ రిలేషన్స్ గురించి చాలాసార్లు అనాలిసిస్ చేశాను ఎడిటోరియల్స్లో. మళ్ళీ చెప్తున్నాను, వాట్ ఆర్ ద మెయిన్, ఇప్పుడు వరల్డ్ ఆర్డర్ ఎలా ఉంది అని ఫస్ట్ మనం అనలైజ్ చేయాలి. వరల్డ్ ఆర్డర్ ఎలా ఉంది అంటే మీ అందరికీ తెలుసు, ద బిగ్గెస్ట్ కంట్రీ, హ్యూజ్ కంట్రీ ఎవరు? యుఎస్ యొక్క హెజుమనీ ఏదైతే ఉంటుందో, యుఎస్ యొక్క హెజుమనీ ఆఫ్టర్ 2008 2008 తర్వాత 2008లో గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ ఏదైతే వచ్చిందో దాని తర్వాత ఏమైంది, యుఎస్ హెజుమనీ అనేది కంప్లీట్గా కొలాప్స్ అవ్వడం అనేది మొదలవుతుంది. యుఎస్ యొక్క డామినెన్స్ కొలాప్స్ అవ్వడం అనేది మొదలవుతుంది. అండ్ అప్పుడు యుఎస్ యొక్క కొలాప్స్ని దీనిగా తీసుకొని ఎమర్జ్ అవ్వాలని ప్రయత్నిస్తున్నటువంటి వ్యక్తి ఎవరు? చైనా వాంట్స్ టు ఎమర్జ్. అప్పటి వరకు చైనా ఎదగలేదంటే ఎదిగిందండి. చైనా కాకపోతే పీస్ఫుల్గా ఎమర్జ్ అవ్వడం అనేది మొదలైంది. కానీ ఆఫ్టర్ 2012లో మన చైనీస్ ప్రెసిడెంట్ అయినటువంటి జింగ్పింగ్ ఎప్పుడైతే వచ్చారో, చైనా అనేది తన తాలూకా ఎసెప్టివ్నెస్ దాంతోపాటు తన తాలూకా ప్రెజెన్స్ ఏదైతే ఉందో అది ప్రపంచ దేశాలకి చూపించాలని అనుకుంటుంది. రైట్, మీరు జాగ్రత్తగా గమనిస్తే చైనా అనేది కాస్త అగ్రెసివ్గా వెళ్తోంది. మీరు గాల్వాన్ ఇష్యూ చూసుకున్నా, లేకపోతే మీరు డిఫరెంట్ ఇష్యూస్, లేకపోతే మీరు లడాక్ ఇష్యూ చూసుకున్నా, లేకపోతే సౌత్ చైనా సీ ఇష్యూ చూసుకున్నా, లేకపోతే మీరు మన తాలూకా వీళ్ళు ఎవరైతే ఉంటారో మలక్కా డైలమా విషయంలో చైనా ప్రవర్తిస్తున్నటువంటి తీరు చూసుకున్నా, లేకపోతే హాంకాంగ్తో చూసుకున్నా, లేకపోతే తైవాన్తో చూసుకున్నా, చైనా యొక్క అగ్రెషన్ అనేది పెరుగుతుంది అండర్ ద లీడర్షిప్ ఆఫ్ జింగ్పింగ్. సో ఇప్పుడు ప్రపంచంలో యుఎస్ అండ్ చైనా తీసుకుంటే మనకి యుఎస్కి చైనాకి ఇప్పుడు యుఎస్ తాలూకా మెయిన్ లక్ష్యం ఏంటి? యుఎస్ వాంట్స్ టు ప్రొటెక్ట్ ఇట్స్ హెజ్మనీ. యుఎస్ అనేది ఏం చేస్తుంది, తన తాలూకా డామినెన్స్ అనేది ప్రపంచం మీద తన ఆధిపత్యం ఏదైతే ఉంటుందో దాన్ని ప్రొటెక్ట్ చేయాలనుకుంటుంది. చైనా ఏం చేస్తుంది? చైనా వాంట్స్ టు ఎస్టాబ్లిష్ ఇట్స్ హెజ్మనీ. చైనా ఏం చేస్తుంది, తన తాలూకా ఇదేదైతే ఉంటుందో తన డామినెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకుందాం అనుకుంటుంది. సో చైనా ఈ ఎస్టాబ్లిష్ చేసుకుందాము అనుకునేటటువంటి ఈ ప్రాసెస్లో భాగంగానే చైనా ఏం చేసినా అదే చేస్తుంది. హాంకాంగ్ మీద మీకు నేషనల్ సెక్యూరిటీ ఇలా తీసుకురావడం కానీ, ఇప్పటి వరకు ఎప్పుడూ లేనిది కాస్త నడుం బిగించడం కానీ, తైవాన్ విషయంలో కాస్త డామినెంట్గా వ్యవహరించడం కానీ, అండ్ ఇప్పుడు మనం ఇప్పుడు ఎవరి స్ట్రెంత్ సింపుల్గా మనం ఎవరి తాలూకా ఎలై? యుఎస్ తాలూకా ఎలై. సో మన తాలూకా వార్ ప్రిపేర్డ్నెస్ని టెస్ట్ చేయడానికి గాల్వాన్ ఇష్యూ ఏదైతే ఉంటుందో దాన్ని తెర మీదకి తీసుకురావడం కానీ, ఇలాంటి డిఫరెంట్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో చైనాకు పాల్పడడం అనేది జరుగుతుంది. మెయిన్ సెషన్స్ ఏవైతే ఉన్నాయో ఇలా డీటెయిల్డ్గా వీటన్నింటి గురించి డిస్కస్ చేస్తానమ్మా. వై ఇంటర్నేషనల్ పవర్స్ ఆర్ డూయింగ్ దిస్, వాట్ హ్యాపెండ్, ముందేం జరిగింది, వాటన్నింటి గురించి మీకు నాలెడ్జ్ అనేది ఉండాలి. సో ఐ విల్ అనలైజ్ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఇన్ మెయిన్ సెషన్స్. మీరు ఎవరైనా యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ జాయిన్ అవ్వాలి అనుకుంటే ఒకసారి చూడండి అమ్మ, ఇక్కడ నెంబర్ రాస్తున్నాను, 9985828232. ప్రత్యూష మేడం అండి. ప్రత్యూష మేడంకి ఒకసారి ఫోన్ చేయండి. ఫోన్ చేసి మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు. ఆలోచించండి, వైజ్ డెసిషన్ తీసుకోండి. రైట్, అయితే ఇప్పుడు మీకు మన తాలూకా యుఎస్ ఏదైతే ఉంటుందో, యుఎస్ అనేది దాని తాలూకా లక్ష్యం ఏంటి? తన హెజ్మనీ, తన డామినెన్స్ని ప్రొటెక్ట్ చేసుకోవడం. ఎవరి నుంచి? చైనా అండ్ ఇట్స్ అలైస్ నుంచి. అండ్ చైనా యొక్క లక్ష్యం ఏంటి? టు ఎస్టాబ్లిష్ ఇట్స్ హెజ్మనీ. తన హెజ్మనీ అనేది ఎస్టాబ్లిష్, తన డామినెన్స్ ఏదైతే ఉందో దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం. రైట్, యుఎస్ యొక్క ఎలైస్ అయినటువంటి ఇండియా ఏదైతే ఉంటుందో ఇండియా మీద కూడా అందుకే విరుచుకుపడుతుంది. ఇండియా యొక్క శత్రువు అయినటువంటి పాకిస్తాన్ ఏదైతే ఉంటుందో పాకిస్తాన్తో కూడా అందుకే ఫ్రెండ్షిప్ చేస్తుంది. ఇలా మనం అర్థం చేసుకోవాలి. దీనిలో భాగంగానే ఎప్పుడైనా ఒక డామినెంట్ పవర్ ఎదగాలి అంటే ఆల్రెడీ డామినెంట్గా ఉన్నటువంటి ఒక కంట్రీ ఏదైతే ఇప్పుడు ఆల్రెడీ డామినెంట్ యుఎస్ ఉంది, యుఎస్ నుంచి గట్టి ఎదురవుతుంది మిలిటరీ లెవెల్లో. క్వాడ్ చూసుకుంటే క్వాడ్ అనేది చాలా ఇదవ్వడానికి కారణం ఏంటి? యుఎస్. దాంతోపాటు యుఎస్ అనేది ప్రతి దానిలోని చైనాని ఇది చేస్తుండడం అనేది జరుగుతుంది. మల్టీలాటరలిజంకి ఎగనెస్ట్గా యుఎస్ అనేది తయారవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకు? టు అబ్స్ట్రక్ట్ చైనా, టు కౌంటర్ చైనా, టు కంట్రోల్ చైనా, టు కంటైన్ చైనా. అర్థమైందా? సో మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సో ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూద్దాం. ఇప్పుడు చైనాకు తెలుసు ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఈ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఈ ప్రాసెస్లో అది చేయాల్సినటువంటి పని ఏంటి? ముఖ్యంగా మన తాలూకా ఇదండి, ఈ ప్రాసెస్లో అది ఇదవ్వాల్సినటువంటి పని ఏంటి అంటే వార్ ప్రిపేర్డ్నెస్ ఏదైతే ఉంటుందో దాంతోపాటు తన ఆర్టిలరీ ఏదైతే ఉంటుందో దాన్ని మోడర్నైజ్ అనేది చేసుకోవాలి. కంబాట్ క్యాపబిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని పెంచుకోవడం కూడా జరగాలి. రైట్, సో చైనా అనేది అమెండ్మెంట్స్ చేస్తూ ఈ అమెండ్మెంట్స్లో ఒక ఇంపార్టెంట్ వర్డ్ యాడ్ చేసిందండి.
చూడండి, వెన్ ఇట్ కమ్స్ టు చైనా సావరెంటీ, యూనిటీ, టెరిటోరియల్ ఇంటిగ్రిటీ, సెక్యూరిటీ, ఏమో మాట్లాడుకున్నాం, చైనా యొక్క సార్వభౌమత్వం ఏదైతే ఉంటుందో సార్వభౌమత్వం, దాంతోపాటు చైనా యొక్క యూనిటీకి భంగం కలిగిన, దాంతోపాటు చైనా యొక్క టెరిటోరియల్ ఇంటిగ్రిటీకి భంగం కలిగిన, దాంతోపాటు చైనా యొక్క సెక్యూరిటీకి భంగం కలిగిన చైనా అనేది ఊరుకోదు అని మనం చెప్పారు. దాంతోపాటు కొత్తగా ఇది ముందు నుంచే ఉందండి, ఇప్పుడు కొత్తగా ఏం యాడ్ చేశారు అంటే చైనా యొక్క డెవలప్మెంట్ ఇంట్రెస్ట్. దట్ సింప్లీ మీన్ చైనా డామినెంట్ పవర్గా ఎదగడానికి ఎవరైనా అడ్డుపడ్డారో వాళ్ళని కూడా స్పేర్ చేయాల్సినటువంటి ఇది లేదు అని చెప్పడం అనేది జరిగింది. దిస్ డెవలప్మెంట్ ఇంట్రెస్ట్ అనేటటువంటి పదం కొత్తగా ఇప్పుడు ఈ అమెండ్మెంట్లో యాడ్ చేశారండి. దీని మీనింగ్ ఏంటి, మన తాలూకా చైనాస్ యొక్క ఎకనమిక్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో, ఎకనమిక్ యాక్టివిటీస్ లైక్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఏదైతే ఉందో, దాంతోపాటు అసెట్స్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో ఓవర్సీస్లో, ఇప్పుడు సిపెక్ అసెట్స్ ఉన్నాయి, వీటన్నింటినీ మేనేజ్ చేయడంలో కూడా ఎవరైనా అడ్డుపడ్డారనుకోండి అప్పుడు చైనా అనేది గట్టిగా ఉండాలి. చైనా యొక్క ఆర్మీ ఏదైతే ఉంటుందో అది చైనా యొక్క బార్డర్లోనే కాకుండా బయట కూడా మొబిలైజ్ అవ్వగలగాలి, అంటే బయట కూడా డిప్లాయ్ అవ్వగలగాలి. అంత స్ట్రెంగ్త్ బయట కంట్రీలో, ఇప్పుడు యుఎస్ చూడండి, యుఎస్ ఎందుకు ఆఫ్ఘనిస్తాన్లో కానీ ఇవన్నీ చేయగలిగిందంటే దాని తాలూకా ఆర్మీ స్ట్రెంగ్త్ అలాంటిది, బయట కంట్రీలో కూడా అంత ఇదవుతుంది అంటే. సో అలాంటి పవర్ అనేది తెచ్చుకోవడానికి చైనా అనేది ప్రయత్నిస్తుంది మెల్లమెల్లగా. దాని అర్థం ఏంటి, చైనా వాంట్స్ టు టేక్ ద పొజిషన్ ఆఫ్ యుఎస్ ఇన్ ద న్యూ వరల్డ్ ఆర్డర్, రైట్. కొత్త గడుస్తున్నటువంటి ప్రపంచ స్థితిగతులు ఏవైతే మారుతున్నాయో, ఈక్వేషన్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ డామినెన్స్, సమీకరణాలు ఏవైతే మారుతున్నాయో, ఇంటర్నేషనల్ రిలేషన్స్ యొక్క సమీకరణాలు ఏవైతే మారుతున్నాయో దానిలో కొత్త శక్తిగా ఎవరు ఎదగాలనుకుంటున్నారు, చైనా ఎదగాలనుకోవడం అనేది జరుగుతుంది, రైట్. చూడండి, ఈ అమెండ్మెంట్ ద్వారా ఇంకేం తీసుకొచ్చారు, అమెండ్మెంట్ యొక్క మెయిన్ ఫోకస్ దేని మీద పెట్టారు అంటే పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఏదైతే ఉంటుందో, పిఎల్ఏ ఏదైతే ఉంటుందో దీని మోడర్నైజేషన్, అండ్ వార్ ప్రిపేర్డ్నెస్ ఏదైతే ఉందో వార్ ప్రిపేర్డ్నెస్ పెంచడం, దాంతోపాటు కంబాట్ క్యాపబిలిటీస్ ఏవైతే ఉన్నాయో కంబాట్ క్యాపబిలిటీస్ని ఇది చేయడం, దాంతోపాటు సిఎంసి ఏదైతే ఉంటుందో సిఎంసికి గ్రేటర్ కంట్రోల్ ఇవ్వడం. అంటే ఇప్పటి వరకు సెంట్రల్ మిలిటరీ కమిషన్ ఏదైతే ఉంటుందో దీనికి హెడ్గా ఎవరుంటారు అంటే ప్రెసిడెంట్ జింగ్పింగే ఉంటారు, రైట్. ఈయన ఎవరైతే ఉన్నారో ఈ సిఎంసి ఏదైతే ఉందో దీనికి కంట్రోల్ ఇవ్వడం. ఏ కంట్రోల్, డిఫెన్స్ పాలసీస్ ఏవైతే ఉంటాయో, డిఫెన్స్ పాలసీస్ కానీ, డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ పాలసీస్ కానీ, టెక్నాలజీకి సంబంధించినటువంటివి కానీ, వీటన్నింటినీ కోడ్ చేసేటటువంటి, యాక్ట్ చేసేటటువంటి ఇది పవర్ అనేది సిఎంసికి అప్పగించారు. ఇప్పటివరకు స్టేట్ కౌన్సిల్ చేతుల్లో ఉండేది, ఇప్పుడు సిఎంసి అంటే ఏం చెప్పాం, సెంట్రల్ మిలిటరీ కమిషన్కి అప్పగించారు. దాని తాలూకు హెడ్ ఎవరు, స్వయానా జింగ్పింగ్ ఈజ్ ఆల్రెడీ యాక్టింగ్ వెరీ అగ్రెసివ్లీ, రైట్. ఇప్పుడు మిలిటరీ అండ్ డిఫెన్స్ పర్స్పెక్టివ్స్ అతని చేతుల్లో కంప్లీట్గా వస్తే ఆయన ఎంత దీనికి ఇదవుతారో చూడండి. త్వరలోనే మనం చైనా యొక్క గ్రోత్ని చూడబోతున్నాం. ఎకనామికల్గా, పొలిటికల్గా, జియో పొలిటికల్ ఎరాలోని, జియో ఎకనామికల్ ఎరాలోని మనకి చైనా అనేది ఒక పెద్ద పవర్గా ఎదగడానికి ఇచ్చేస్తుంది. అఫ్ కోర్స్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ కంప్లైంట్స్, హాంకాంగ్ ఇష్యూలో కంప్లైంట్స్, తైవాన్ ఇష్యూలో కంప్లైంట్స్, జింజియాంగ్ ప్రావిన్స్ విషయంలో కంప్లైంట్స్, ఉగిర్స్ విషయంలో కంప్లైంట్స్, అండ్ డిఫరెంట్ కంప్లైంట్స్ చైనాకు కూడా ఉన్నాయి. సౌత్ చైనా సీ దగ్గర ఎలైస్ అందరూ, వీళ్ళందరూ ఎవరు, మన తాలూకా ఆస్ట్రేలియా, జపాన్, వీళ్ళందరూ కలిసి మలక్కా స్ట్రైట్ ఏదైతే ఉంటుందో, మలక్కా స్ట్రైట్ నుంచి యాక్సిస్ అనేది సింగపూర్ అండ్ మలేషియా కూడా, ఈ రెండు యుఎస్ అలైస్ కదా, సో ఈ రెండు మలక్కా స్ట్రైట్ని బ్లాక్ చేసేటటువంటి ప్రయత్నంలో ఉన్నాయి. దిస్ ఇస్ వాట్ వీ కాల్ మలక్కా డైలమా, రైట్. సో ఇలాంటి ఇష్యూస్ చైనాకు ఉన్నప్పటికీ చైనా వాంట్ టు యాక్ట్ వెరీ అగ్రెసివ్లీ. చైనా వాంట్ టు షో ద వరల్డ్ దట్ ఇట్ ఈస్ కమింగ్. అది త్వరలోనే ఒక పెద్ద పవర్గా ఆవిర్భవించబోతుంది, పెద్ద పవర్గా ఎస్టాబ్లిష్ అవ్వబోతుందని చెప్పి చైనా తనకు తాను చూపించుకోవాల్సినటువంటిది ఇది చేయడం అనేది జరుగుతుందండి, రైట్. చైనా ఆల్సో వాంట్స్ టు గ్లోబల్ సెక్యూరిటీ గవర్నెన్స్ ఏదైతే ఉంటుందో, అంటే ఇప్పుడు యుఎస్ చేస్తుందండి ఇది గ్లోబల్ సెక్యూరిటీ గవర్నెన్స్ అనేది. మీకు ఇప్పుడు మిడిల్ ఈస్ట్ కానీ, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కానీ, సెంట్రల్ ఏషియాలో కానీ పీస్ లేకపోతే ఎవరు ఎంటర్ అవుతున్నారు, డీల్ సెట్ చేయడానికి పెద్దన్నలాగా యుఎస్ వస్తుంది. సో అలాంటివి ఇప్పటి నుంచి మన తాలూకా చైనా తీసుకోవాలనుకుంటుంది. దాంతోపాటు జాయింట్ మల్టీలాటరల్ సెక్యూరిటీ టాక్స్ కానీ, సెట్ ఆఫ్ ఇంటర్నేషనల్ రూల్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అది సెటప్ చేయడం కానీ, ఇలాంటివి తీసుకురావడం అనేది జరుగుతుంది. ఈ తాలూకా మిలిటరీ మొత్తం ఎలియన్స్ కానీ, మిలిటరీ యొక్క ఈక్వేషన్స్ కానీ చైనాది ఎప్పటి నుంచి మారిపోయాయి అంటే
2012 ఎప్పుడైతే జింగ్పింగ్ రావడం అనేది జరిగిందో అప్పటి నుంచి కంప్లీట్గా మారడం అనేది జరిగింది. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఏదైతే ఉంటుందో దానిలో చాలా రిఫార్మ్స్ ఈయన తీసుకురావడం అనేది జరిగిందండి. ఏం రిఫార్మ్స్ తీసుకొచ్చారు? ఎగ్జాంపుల్ చూసుకుంటే 7 మిలిటరీ రీజియన్స్ ఉండేవి ముందు. అంటే మిలిటరీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు గస్తీ కాయాల్సినటువంటి 7 రీజియన్స్ ఉన్నాయి. ఆ 7 రీజియన్స్ని ఈయన 5 హ్యూజ్ రీజియన్స్గా మార్చడం అనేది జరిగింది. స్ట్రెంథన్ చేయడం అనేది జరిగింది. రైట్. సో దీస్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం ఇది చేయాలమ్మా, వెరీ ఇంపార్టెంట్. ముఖ్యంగా వీటి తాలూకా రిఫార్మ్స్ యొక్క లక్ష్యం ఏంటి? 2049 ఏదైతే ఉంటుందో 2049 కల్లా 2049కి ఏం జరుగుతుంది? పిఆర్సి, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఏదైతే ఉంటుందో ఆ పిఆర్సి యొక్క 100 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటుందండి. అంతేనా? మనకేమేం జరిగింది? 1946 నుంచి 1949 వరకు కమ్యూనిస్ట్ రెబలియన్ అనేది జరగడం అనేది జరిగింది. సో రిపబ్లిక్ ఆఫ్ చైనా ఏమైంది? రిపబ్లిక్ ఆఫ్ చైనా తైవాన్కి పారిపోయింది. రైట్. చైనా మెయిన్ల్యాండ్లో పిఆర్సి అనేది ఎస్టాబ్లిష్ అవ్వడం అనేది జరిగింది. వీటన్నిటి గురించి మనం చాలాసార్లు మాట్లాడాం. ఇంక ఇవన్నీ వరల్డ్ హిస్టరీలో నేను కవర్ చేస్తాను. సో మీరు వరల్డ్ హిస్టరీ తీసుకోవాలన్నా యూ కెన్ ఆప్ట్ ఫర్ మై యూపీఎస్ మన తాలూకా హిస్టరీ కోర్స్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు చక్కగా ఆప్ట్ చేసుకోవచ్చు. నేను చక్కగా కథల రూపంలో మీకు అర్థమయ్యేటట్టు నీట్గా చెప్పడం అనేది జరుగుతుందండి. యూ కెన్ ఈవెన్ జాయిన్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ, ఒక అద్భుతమైనటువంటి కోర్సు, ఫ్లాగ్షిప్ కోర్సు. నేను ఇందాక చెప్పాను కదా, ఆ నెంబర్కే, ప్రత్యూష మేడం నెంబర్కి ఒకసారి ఫోన్ చేయండి మీకు ఏం తెలుసుకోవాలన్నా. రైట్. 9985828232 ఈ నెంబర్కి చక్కగా ఫోన్ చేసి అన్ని విషయాలు తెలుసుకోండి అమ్మా. మీకు కాంప్రహెన్సివ్ లెవెల్లో యూపీఎస్సీ ప్రిపరేషన్ జరుగుతుంది లైఫ్ టైం వ్యాలిడిటీతో. ఒకసారి జాయిన్ అయితే ఫర్ లైఫ్ టైం మీకు అవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఈ అమెండ్మెంట్స్, ఈ రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మీకు డీటెయిల్డ్గా అర్థమయ్యాయని అనుకుంటున్నాను. ఈ అమెండ్మెంట్స్ ద్వారా ఏం చేశారు? స్టేట్ కౌన్సిల్ యొక్క పవర్ తగ్గించారు. సిఎంసి పవర్ ఏదైతే ఉంటుందో, సిఎంసి అంటే ఏం చెప్పుకున్నామండి? సెంట్రల్ మిలిటరీ కమిషన్ ఏదైతే ఉంటుందో దీని తాలూకా పవర్ ఏదైతే ఉందో అది పెంచడం అనేది జరిగింది. సో దీస్ వర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ రిగార్డింగ్ దిస్ ఆర్టికల్. రైట్. మీకు ఇంకా అద్భుతంగా ఇంటర్నేషనల్ రిలేషన్స్ తాలూకా థియరీస్ కానీ వీటన్నింటి గురించి మాట్లాడుకోవాలి అంటే ఒక్కసారి ఒక ప్రశాంతి మేడంకి ఫోన్ చేయండి, చెప్తారు మీకు డీటెయిల్డ్గా. అండ్ కరెంట్ అఫైర్స్ కోర్స్లో జాయిన్ అయితే మీకు మెయిన్ సెషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మీ థాట్ ప్రాసెస్ని, మీరు 10 విషయాలను చూసేటటువంటి విధానాన్ని మార్చేటటువంటి ప్రయత్నం చేస్తాను. రైట్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్ అమ్మ. రైట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ హిందూ అనాలిసిస్ అమ్మ. మీ అందరికీ అన్ని ఆర్టికల్స్ అర్థమయ్యాయని అనుకుంటున్నాను. సో చక్కగా నోట్స్ రాసుకోవడానికి ఇబ్బంది ఉన్నా ఏదైనా చక్కగా కరెంట్ అఫైర్స్ కోర్స్ జాయిన్ అవ్వండి, మీకు చాలా వాల్యూ ఎడిషన్ అనేది ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. ఇలాగే ఎంకరేజ్ చేయండి, వీడియోని నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ కూడా చేస్తూ ఉండండి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్. థ్యాంక్ యూ. బాయ్ అమ్మ.